Hello everyone, welcome back to my channel. మన సబ్స్క్రైబర్ 8th 9th 10th బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో ఐఎమ్ డూయింగ్ ర్యాపిడ్ రివిజన్ ఫస్ట్ 3 యూనిట్ 10th క్లాస్ బయాలజీ. ఫస్ట్ 10th క్లాస్లో స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎగ్జామ్లో మోస్ట్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ టెట్ పేపర్ 2 9th 10th నుంచి వస్తున్నాయి. ఈ వీడియోలో ఈ 3 యూనిట్స్ని ర్యాపిడ్ రివిజన్తో పాటు PYQs అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ యూనిట్ ఇస్ న్యూట్రిషన్. ఫుడ్ అనేది ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంకి చాలా యూస్ఫుల్, మెయిన్లీ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్, రైట్? సెవరల్ ఆర్గానిజమ్స్ లైక్ ఇఫ్ we టేక్ సింగిల్ ఆర్గానిజమ్స్ ఆర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏవైనప్పటికీ కూడా ఫుడ్ అనేది ఆ రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్. Example, single cellular organisms like amoeba and to the complex multicellular organisms like human being. ఒక ఆర్గానిజంకి ఇంకొక ఆర్గానిజంకి ఫుడ్ తీసుకునే విధానం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. హియర్ వి సీ ఆటోట్రోప్స్, హెట్రోట్రోప్స్. హియర్ వాట్ డస్ ఇట్ మీన్ ఆటోట్రోప్స్? ఆటోట్రోప్స్ అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటి యొక్క ఫుడ్ని అవి ఓన్గా తయారు చేసుకుంటాయో వాటిని మనం ఆటోట్రోప్స్ అంటాం. అండ్ ఆల్సో దే కాల్డ్ యాజ్ ప్రొడ్యూసర్స్. అండ్ కమింగ్ టు ద హెట్రోట్రోప్స్ని కన్స్యూమర్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఏవైతే ఆర్గానిజమ్స్ వాటంతట అవి ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవో వాటిని హెట్రోట్రోప్స్ అంటాం. సో దే వర్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్స్యూమర్స్. నెక్స్ట్ వి సీ autotropic nutrition. Here we know that autotrophs are the organisms capable of using light energy to synthesize chemical compounds. They acquire nutrients like mineral salts and water from the soil as well as some gases from the air. They are capable of producing complex compounds like carbohydrates, proteins and lipids from these very simple substances. These compounds produced by autotrophic plants are utilized for providing energy to most of the living organisms. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా ఆటోట్రోప్స్ అంటే ఏంటో. ఏవైతే వాటంతటా అవి ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలుగుతాయో వాటిని మనం ఆటోట్రోప్స్ అంటాం. కమింగ్ టు ది ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, ఇక్కడ వీటికి న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే మినరల్ సాల్ట్స్, వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ ఆల్సో గ్యాసెస్ ఫ్రమ్ ద ఎయిర్. ఇవన్నీ కూడా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అన్నమాట. ఇవి ఇంకా ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, లిపిడ్స్ని ఫ్రమ్ దీస్ వెరీ సింపుల్ సబ్స్టాన్సెస్ ఇవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా మోస్ట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్కి ఇవి ఎనర్జీకి ఇవి ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసే థింగ్స్ మోస్ట్లీ యూస్ఫుల్ అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. క్లాస్ వినేటప్పుడే సైంటిస్ట్స్ వచ్చినప్పుడు మీరు సపరేట్గా నోట్ చేసుకోండి బికాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్కి. హియర్ వి సీ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ టు ప్లాంట్ లైఫ్ ప్రాసెసెస్ మైట్ హ్యావ్ స్టార్టెడ్ లాంగ్ ఎగో. యాక్చువల్ ఎక్స్పెరిమెంటేషన్స్ టు నో అబౌట్ ప్లాంట్ నీడ్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఫ్రమ్ 17th century. A scientist named Van Helmont established the role of water by an experiment conducted by him for a period of 5 years. He took humankind another 300 years to arrive at the present definition of photosynthesis. ఇక్కడ ఏమంటున్నారంటే వ్యాన్ హెల్మంట్ అనే సైంటిస్ట్ ఈయన వాటర్ యొక్క రోల్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years జరిగిందనమాట. అయితే ప్రజెంట్ ఉన్న డెఫినేషన్కి లైక్ మనం రావడానికి ఆల్మోస్ట్ సైంటిస్ట్స్కి అందరికీ ఒకరి తర్వాత ఒకటి చేయడం వల్ల ఆల్మోస్ట్ ప్రజెంట్ ఉన్న డెఫినేషన్కి రీచ్ అవ్వడానికి 300 years పట్టింది. యాక్చువల్లీ యూట్యూబ్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్లాసెస్ అనేవి దొరకట్లేదు. సో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. ఫోటోసింథసిస్ గురించి చూస్తే ఫోటోసింథసిస్ అనేది ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ ద గ్రీన్ పిగ్మెంట్ chlorophyll build up complex organic molecules from simple inorganic ones using sunlight as an energy source. Photosynthesis అంటే డెఫినేషన్ ఏమంటున్నారంటే గ్రీన్ పార్ట్స్ పిగ్మెంట్ కంటైన్ అయ్యి ఉంటాయి కదా లైక్ ప్లాంట్స్లో లీవ్స్కి, ఆ పిగ్మెంట్ని క్లోరోఫిల్ అంటున్నారు. ఆ క్లోరోఫిల్ అనేది
they used to prepare organic ones from the inorganic simpler ones using sunlight as an energy resource. దాన్ని ఫోటోసింథసిస్ అంటున్నాం. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే scientists had tried to formulate a simple equation to indicate the process. The equation used widely is related to the one proposed by C.B. Van Til in the year 1931. 1931లో C.B. Van Til ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోటోసింథసిస్ యొక్క ఈక్వేషన్ని సింపుల్ ఈక్వేషన్ని ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. ఫర్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫార్మేషన్ 1 molecule of carbon dioxide and 2 molecules of water are required. In this process we see ఇక్కడ ఏమంటున్నారంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్కి ఫార్మేషన్ అవ్వడానికి 1 molecule ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ 2 molecules ఆఫ్ వాటర్ అనేవి అవసరం అవుతాయని చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఈక్వేషన్ చూద్దాం. ఈక్వేషన్ చూసారు కదా, CO2 plus 2 moles of H2O in the presence of light chlorophyll, it gives rise to CH2O plus water plus oxygen. అయితే ఇక్కడ CB Van Til ఫస్ట్ దేని మీద వర్క్ చేయడం జరిగిందంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ లైట్ అనేది చాలా స్పెసిఫిక్ రోల్ని ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్లే చేయడం జరుగుతుంది. అయితే H2O ప్లేస్లో అంటే వాటర్ ప్లేస్లో H2S తీసుకొని స్టార్టింగ్ మెటీరియల్గా ప్రాసెస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, లేటర్ హీ అబ్జర్వ్డ్ ఎ సిమిలర్ ప్రాసెస్ ఆఫ్ photosynthesis from plants. When glucose was observed to be a product of photosynthesis, the following equation was proposed. ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది ప్రోడక్ట్గా ఫోటోసింథసిస్లో రావడం అబ్జర్వ్ చేశారో దానికి ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. See here, C6CO2 plus 12 moles of H2O in the presence of light chlorophyll, C6H12O6 is the formula of glucose, and then 6 moles of H2O plus 6 moles of O2. ఇక్కడ ఏమంటున్నారంటే ప్లాంట్స్ అనేవి అసలు వేటిని సింథసైజ్ చేస్తాయి, కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, సెల్యులోస్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. చాలా నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అన్నీ డీటెయిల్గా చూడడం లెంతీ అవుతుంది వీడియో. సో మీరు వీలైతే ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. ఇక్కడ ఓన్లీ మెయిన్ పాయింట్స్ చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అనేది ఇట్ విల్ బి ఇండికేటెడ్ బై ఏ బ్లూయిష్ బ్లాక్ కలర్ వల్ల ఇది ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఉంది అని చెప్పి మనకి చూపించడం జరిగింది. అండ్ కమింగ్ టు ది water and photosynthesis, here von Helmont did not know about photosynthesis then. Later he found that increase in plant body mass or material occurred due to the process of photosynthesis. వాల్ హెల్మంట్కి ఫోటోసింథసిస్ గురించి అప్పుడు తెలీదు. తర్వాత ప్లాంట్ బాడీ మాస్ లేదా మెటీరియల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దేనివల్ల ఇంక్రీజ్ అవుతుందని కన్క్లూడ్ అయ్యారు, ఫోటోసింథసిస్ వల్ల. అండ్ హియర్ యూ సీ ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. లైక్ ఒక బాటిల్లో తీసుకుంటే ఆ ట్రాన్స్పరెంట్ బాటిల్లో ఒక లీఫ్ అనేది హాఫ్ బయట హాఫ్ లోపల పెట్టి నైట్ టైంలో ఉంచితే ఏమైందంటే KOH పెల్లెట్స్ కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ ఆ బాటిల్కి యాడ్ చేయడం వల్ల వీ కెన్ అబ్జర్వ్ హియర్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అంటే హాఫ్ లీఫ్ అనేది బ్లూయిష్ బ్లాక్లోకి టర్న్ అయింది, అంటే స్టార్చ్ అనేది ఫామ్ అయిందని అర్థం. ఇంకొక హాఫ్ లీఫ్ అనేది కలర్లెస్గానే ఉంది, అంటే నో స్టార్చ్ అనమాట. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ వల్ల రిజల్ట్ ఏంటంటే, కన్క్లూజన్ ఏంటంటే, నైట్ టైంలోనే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రాసెస్ అనేది ఏదైతే అంటే ప్లాంట్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాయి ఫోటోసింథసిస్ అనే యొక్క ప్రూఫ్ అనమాట ఈ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ యూ సీ the leaf part which was exposed to the atmospheric air and light becomes bluish black on testing with iodine, and one inside the bottle contains potassium hydroxide which absorbs CO2 in the bottle remains colorless. This proves that the carbon dioxide is necessary for the photosynthesis. Ipu discuss chesina point anamata. A Dutch scientist John Ingenhousz found the answer to how the plants release oxygen. He studied continuously in the year 1779. He
He noticed that it happened only in the presence of light in an experiment with the aquatic plant hydrilla. ఇక్కడ ఏమంటున్నారంటే డచ్ సైంటిస్ట్ జాన్ ఇంజెన్హౌస్ 1779లో ఈయన కంటిన్యూస్గా ఒక మ్యాటర్ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈయన వచ్చిన కన్క్లూజన్కి ఏంటంటే హీ నోటీస్డ్ దాట్ ఇట్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ ది అక్వాటిక్ ప్లాంట్ హైడ్రిల్లా ప్లాంట్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ లైట్ ప్రెజెన్స్లో మాత్రమే ఈ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి కన్క్లూజన్కి వచ్చారు. అంటే ఏంటి, ఆక్సిజన్ అనేది ప్లాంట్స్ రిలీజ్ చేస్తున్నాయని అర్థం అనమాట. అంటే అది ఎలా కనుక్కున్నారు, ఆ హైడ్రిల్లా వాటర్ ప్లాంట్ కంట బ్రైట్ సన్లైట్లో మాత్రమే గ్రీన్ పార్ట్స్ చుట్టూ స్మాల్ బబుల్స్ ఫామ్ అవ్వడం చూశారు. అండ్ అవి డార్క్లో అవ్వలేదు. అండ్ ఆ స్మాల్ బబుల్స్లో వచ్చేసి అది ఆక్సిజన్ అని చెప్పి వీళ్ళు కన్క్లూడ్ చేయడం జరిగింది. అండ్ హియర్ బిఫోర్ దిస్ ఎక్స్పెరిమెంట్ వి సీ దట్ మోల్స్ ప్రూవ్డ్ త్రూ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ దట్ ప్లాంట్స్ నీడ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఇట్ అబ్జర్వ్స్ ఎట్ నైట్. ఎర్లీ 20th సెంచరీలో ఎంగిల్మ్యాన్ అనే సైంటిస్ట్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనే ఒక టాపిక్ మీద ఈయన ఫస్ట్ ఆల్గేని తీసుకొని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆయన రెయిన్బో కలర్స్ చూడడం జరిగింది. ఈయన ఇక్కడ ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియాని వాడాడు. అండ్ ఈయన ఏం కనుగొన్నాడంటే రెడ్ అండ్ బ్లూ రేస్ ఆఫ్ లైట్ అనేవి ఇల్యూమినేట్ అయ్యాయి ఏ ఏరియాస్లో, క్రౌడ్ అరౌండ్ ఏరియాస్, అంటే అలాంటి ఏరియాస్లో ఈ రెడ్ అండ్ బ్లూ రేస్ ఆఫ్ లైట్ అనేవి ఉంటే అది దేనికి దారితీసింది, ఇట్ లీడ్స్ టు ది మోర్ స్టడీస్ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ లైట్ ఆన్ ఫోటోసింథసిస్ మీద లైట్ యొక్క ప్రభావాన్ని చదవడానికి వీలవుతుందన్నమాట. ద రోల్ ఆఫ్ డిఫరెంట్ కలర్డ్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పెరిమెంట్లో వాటిని పిగ్మెంట్స్ అనడం జరిగింది. ఇక్కడ లైట్ ఎనర్జీని ప్లాంట్స్ వాడుతున్నాయి అనడానికి ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ యూసీ ఇన్ ద ఇయర్ 1883 జూలియస్ ఓన్ సాక్స్ ఏం అబ్జర్వ్ చేశారంటే క్లోరోఫిల్ అబ్జర్వ్ చేశారు. దేంట్లో, సెల్ లోపల ఉన్న ఆర్గానిల్లీస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సచ్ ఆర్గానిల్లీస్ వేర్ నేమ్డ్ యాజ్ క్లోరోప్లాస్ట్స్ అనమాట. ఆ ఆర్గానిల్లీస్కి నేమ్ ఇవ్వడం జరిగింది, అదేంటంటే క్లోరోప్లాస్ట్స్ అని. ఇవి సెల్స్లో చాలా నెంబర్ ఆఫ్ ఉండడం జరుగుతుంది, నియర్ 40 నుంచి 100 ఉండడం జరుగుతుందన్నమాట. అవి స్టొమాటల్ గార్డ్ సెల్స్ అండ్ మరియు గ్రౌండ్ టిష్యూస్ ఆఫ్ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ అని కన్సిడర్ చేశారు. సో 1883లో జూలియస్ ఓన్ సాక్స్ ఏం అబ్జర్వ్ చేశారు, క్లోరోఫిల్ అనేది సెల్ లోపల ఉన్న ఆర్గానిల్లీస్లో ఉండడం అనేది జరిగిందని చెప్పి ఫౌండ్ చేశారు. ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది గ్రీన్ పార్ట్ ఇన్ ద లీఫ్ అనమాట. యూసీ స్టొమాటా, గార్డ్ సెల్, ఫియోలిమ్, xylem. Next we have to discuss about chloroplast. It is been found that chloroplast, a membranous structure consisting of 3 membranes. Innermost layer forms stacked sac-like structure called as grana. ఈ పిక్చర్లో చూసినట్లయితే గ్రానా ఎక్కడుందో చూడండి, అది ఎలా ఉంది, స్టాక్డ్ సాక్-లైక్ స్ట్రక్చర్లా ఉంది. దాన్ని ఇన్నర్ మోస్ట్ లేయర్ అంటారు. క్లోరోప్లాస్ట్కి 3 ఉంటే ఇది ఫస్ట్ వన్ అనమాట, ఇన్నర్ మోస్ట్ లేయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి ఎ సైట్ ఫర్ ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. అదే ఆ గ్రానా అనేది సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసే పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అది సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్కి కూడా కారణం అనమాట. విచ్ ఇన్ టర్న్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ స్టార్చ్. Substances found in chloroplast which capture sunlight are called photosynthetic pigments. There are several types of photosynthetic pigments involved in the process to produce organic molecules. Substances ఏవైతే క్లోరోప్లాస్ట్లో ఫౌండ్ అయి ఉన్నాయో అవి సన్లైట్ని క్యాప్చర్ చేసే వాటిని ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటున్నాం. ఇక్కడ చాలా రకాల ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఆ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏంటో కూడా చూద్దాం. ఆ ఆర్గానిక్ మాలిక్యూల్స్ వచ్చేసి గ్లూకోజ్. Chlorophyll is such a pigment which contain 1 atom of magnesium. It's similar in structure to the heme of hemoglobin. ఇక్కడ క్లోరోఫిల్ అనేది ఒక పిగ్మెంట్ని కంటైన్ అయి ఉంటుంది. అదేంటిదంటే ఓన్లీ 1 atom ఆఫ్ మెగ్నీషియం అనమాట. అది
హిమోగ్లోబిన్ యొక్క హేమ్ స్ట్రక్చర్కి సిమిలర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, 2 మేజర్ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్. ఒకటి, ఆ స్ట్రక్చర్లో చూసుకున్నట్లయితే క్లోరోఫిల్ అనేది బ్లూయిష్ గ్రీన్ ఇన్ కలర్లో ఉంటుంది, ఎల్లోయిష్ గ్రీన్ ఇన్ కలర్లో ఉంటుంది. ఇవి మోస్ట్లీ 250 to 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. గ్రూప్డ్ యాజ్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఆర్ ఫోటోసింథటిక్ యూనిట్. అండ్ నెక్స్ట్, ఇక్కడ సింథసిస్ ప్రాసెస్లో చాలా ఈవెంట్స్ అనేవి క్లోరోప్లాస్ట్లో జరగడం జరుగుతుంది. సింపుల్గా చూడండి, ఫస్ట్ వచ్చేసి లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అవుతుంది, దాన్నే మనం ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్ అనమాట. సో ఈ 3 ప్రాసెస్ అన్నీ కూడా ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు క్లోరోప్లాస్ట్లో జరుగుతాయి. అండ్ నెక్స్ట్, light independent events or reactions found to take place in grana, while light independent reactions are which occur in stroma. ఏమంటున్నారంటే ఇక్కడ 2 types of reactions ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి లైట్ డిపెండెంట్ ఈవెంట్స్ అని, ఇంకొకటి వచ్చేసి లైట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. లైట్ డిపెండెంట్ ఈవెంట్స్ వచ్చేసి గ్రానాలో జరుగుతాయి, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ వచ్చేసి స్ట్రోమాలో జరుగుతాయి. నెక్స్ట్, కమింగ్ టు ది క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్. ఆల్రెడీ మనం ఏం చూసాం, ఇంజిన్ హౌస్ ప్రపోజ్డ్ దట్ ఓన్లీ గ్రీన్ ప్లాంట్ పార్ట్స్ కుడ్ క్యారీ అవుట్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని అన్నారు. ఇంజిన్ హౌస్ he proposed that only green plant parts could carry out the process of photosynthesis. Establishments of engine house proposition become possible in the year 1817. ఈయన ఏదైతే ప్రపోజ్ చేశారో ఇద్దరు సైంటిస్ట్ యొక్క వర్క్ తోటి, ఎవరెవరు, పెలిటియర్ అండ్ కవాంటో, వీళ్ళిద్దరి వర్క్ 1817 ఇయర్లో వీళ్ళిద్దరు చేసిన వర్క్ వల్ల వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు గ్రీన్ కలర్డ్ సబ్స్టాన్స్ని ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేశారో వాటికి క్లోరోఫిల్ అని చెప్పి నేమ్ ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ది మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ మనం డిస్కస్ చేసాం కదా, 2 ఉంటాయని, ఒకటి లైట్ డిపెండెంట్, ఇంకొకటి లైట్ ఇండిపెండెంట్. ఈ 2 కూడా రాబర్ట్ హిల్ ఏం చెప్పడం జరిగిందంటే, హీ డిస్కవర్డ్ ఫోటోలైసిస్ ప్రాసెస్. ఇన్ దిస్ there are 2 types of mechanisms we see in the photosynthesis, that is light dependent and light independent. Light dependent reaction లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి లైట్ ప్రెజెన్స్లో జరగడం జరుగుతుంది. ఆ ఫేస్ని మనం ఫోటోకెమికల్ ఫేస్ అని అంటాం, లేకపోతే లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని కూడా అంటాం. ఈ లైట్ రియాక్షన్ వచ్చేసరికి ఏదైతే క్లోరోఫిల్లో టేక్స్ ప్లేస్ అవుతుందో ఆ వాటికి థైలకాయిడ్స్ అని కంటైన్ అయి ఉంటాయి, వాటిని గ్రాన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్ అని అంటారు. ఐ రిపీట్ దిస్ పాయింట్, ద లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ క్లోరోఫిల్ కంటైనింగ్ థైలకాయిడ్స్ వేర్ కాల్డ్ యాజ్ గ్రాన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం స్టెప్ 2 చూద్దాం. ఇందులోనే లైట్ డిపెండెంట్ రియాక్షన్లోనే స్టెప్ 2 వచ్చేసి ద ఎనర్జీ ఈజ్ యూస్డ్ ఇన్ స్ప్లిటింగ్ వాటర్ మాలిక్యూల్ టు రిలీజ్ ఆక్సిజన్. అయితే వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేసి ఆక్సిజన్ని ఫామ్ చేయడానికి ఏదైతే ఎనర్జీ యూజ్ అవుతుందో అది ఆ ఎనర్జీ ఏంటో కూడా చూద్దాం. బట్ ఆ రియాక్షన్ వచ్చేసరికి ఫోటోలైసిస్ అనమాట. ఫోటో అంటే లైట్, లైసిస్ అంటే బ్రేకింగ్. సో లైట్ బ్రేకింగ్ ఇది ఎవరు కనిపెట్టారు, ఎవరు డిస్కవర్ చేశారు, రాబర్ట్ హిల్ డిస్కవర్ చేశారు. ఆ రియాక్షన్కి ఏం నేమ్ ఇచ్చారు, హిల్స్ రియాక్షన్ అని నేమ్ ఇచ్చారు. హైడ్రోజన్ ఏదైతే ఫోటోలైసిస్ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని స్పెషల్ కాంపౌండ్ NADP అనేది పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫామ్ NADPH అనమాట. ఇంకొక ఎనర్జీ రిచ్ కాంపౌండ్ వచ్చేసి ATP, అడినోసైన్ ట్రైపాస్పేట్ కూడా లైట్ రియాక్షన్ ఎట్ ది ఎండ్లో ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్లో 2 స్టెప్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూసాం. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ వచ్చేసరికి ఈ రియాక్షన్లో లైట్ అవసరం లేదు. అంటే దాని అర్థం అంటే డార్క్ టైంలోనే మీన్స్ నైట్ టైంలోనే జరుగుతాయా అని అర్థం కాదనమాట. అంటే జస్ట్ లైట్ మీద డిపెండ్ అవ్వవు అన్న సెన్స్లో మీనింగ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే డార్క్ ఫేస్ ద హైడ్రోజన్ కంబైన్స్ విత్ CO2
by utilizing ATP energy and produces glucose. ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్లో రియాక్షన్ ఉంటుంది. Synthesis occurs in a number of steps using certain special intermediate compounds and enzymes. Finally, glucose may be converted into storage product starch. అంటే ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా మనం చూసాం కదా రియాక్షన్, ఏటీపీ ఎనర్జీని యూజ్ చేసుకొని రియాక్షన్ హైడ్రోజన్ అనేది CO2తో కంబైన్ అయ్యి ఏటీపీ ఎనర్జీని యూజ్ చేసుకొని గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేయడం జరిగిద్ది అని చెప్పి ఈ రియాక్షన్ అనమాట. Plants are capable of surviving under a range of situations from very hot, dry, brightly lightened conditions to wet, humid and dimly lightened condition. The requirement of light and other factors varies from plant to another. అంటే ఒక ప్లాంట్కి ఇంకొక ప్లాంట్కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ అనేవి లైట్ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొన్నిటికి హాట్ ఏరియాస్లో పెరుగుతాయి, కొన్ని డ్రై ఏరియాస్, కొన్ని ఎక్కువ లైట్ కావాలి, కొన్ని తక్కువ లైట్ కావాలి, అలా అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది యూసీ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ చూసుకున్నట్లయితే లివింగ్ వరల్డ్లో ఆర్గానిజమ్స్ ఏవైతే సర్వైవ్ అవుతున్నాయో డిఫరెంట్ కండిషన్స్లో ఫుడ్ని డిఫరెంట్గా ఎక్వైర్ చేస్తూ తీసుకుంటూ సర్వైవ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ఆర్గానిజమ్స్ దట్ కెన్ క్యాప్చర్ లైట్ టు ప్రొడ్యూస్ దేర్ ఫుడ్. దీస్ ఆర్ ఆటోట్రోపిక్ ఇన్ నేచర్. ఏవైతే మనం ఇప్పుడు చూసినట్లయితే ఆటోట్రోపిక్ అంటే ఏంటో చూసాం, ఆటోట్రోపిక్ ప్లాంట్స్ అంటామని. ఎందుకు? అవి లైట్ మీద డిపెండ్ అయ్యి వాటి ఓన్ ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి అలా అన్నాము. ఇక్కడ హౌ డు ఆర్గానిజమ్స్ ఆబ్టైన్ దేర్ న్యూట్రిషన్? కొన్ని ఆర్గానిజమ్స్ వచ్చేసరికి ఫుడ్ మెటీరియల్స్ని వాటి బాడీ బయటనే బ్రేక్ డౌన్ చేసేసి దాన్ని అబ్జర్వ్ చేసుకొని అండ్ నెక్స్ట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాంటివి చూసుకున్నట్లయితే మోల్డ్, ఈస్ట్, మష్రూమ్స్ ఇవన్నిటిని కూడా మనం సాప్రోఫైట్స్ అంటాం. సాప్రోఫైట్స్ అన్నీ కూడా ఫుడ్ని ఇలాగ తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్గానిజం చూసుకున్నట్లయితే దిస్ టైప్ ఆఫ్ పారాసిటిక్ న్యూట్రిటివ్. నెక్స్ట్ టైప్ వచ్చేసి కొన్ని ఆర్గానిజమ్స్ ఏమో ప్లాంట్స్ని కానీ ఎనిమల్స్ని కానీ చంపకుండానే తీసుకుంటాయి అన్నమాట. అలాంటివి కస్కుటా, లైస్, లీచెస్, ట్యాప్ వామ్స్ ఇలాంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా వేరే వాటికి హార్మ్ చేయకుండా ఫుడ్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే అవి ఫుడ్ని హోల్ మెటీరియల్గా తీసుకొని బాడీ లోపల బ్రేక్ డౌన్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ టైప్ వచ్చేసి కొన్ని వచ్చేసి బ్రేక్ డౌన్ డిపెండ్స్ ఆన్ ది బాడీస్ డిజైన్ అండ్ ఇట్స్ ఫంక్షన్. కమింగ్ టు ది since the food and the way it obtained differs, the digestive system is also different in various organisms. Single celled organisms చూసుకున్నట్లయితే సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదా అమీబా. ఇక్కడ ఇందులో food may be taken by the entire surface but as the complexity of the organism increases. అంటే ఇది ఫుడ్ హోల్గా తీసుకుంటుంది కానీ వాటి ఎంటైర్ సర్ఫేస్లో నుంచి, బట్ అది ఎక్స్టెండ్ చేస్తుంది, ఆ యొక్క అవుటర్ సర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసుకొని తీసుకుంటుంది. పిక్చర్ 9Aలో అబ్జర్వ్ చేసుకుంటే ఫుడ్ ఎలా తీసుకుంటుంది, లైక్ టెంపరరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ సూడోపోడియా ఆఫ్ ది సెల్ సర్ఫేస్ విచ్ ఫ్యూజ్ ఓవర్ ద ఫుడ్ పార్టికల్ ఫార్మింగ్ ఫుడ్ వాక్యూల్. అంటే సూడోపోడియా అనే ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా పిక్చర్లో, వాటిని ఎక్స్టెండ్ చేసుకొని టెంపరీగా, అంటే అవి మళ్ళీ వన్స్ ఒకసారి ఫుడ్ తీసుకున్న తర్వాత అది మళ్ళీ సర్ఫేస్ మొత్తం ఒకటైపోతుంది అనమాట. సో అలా తీసుకోవడం జరుగుతుంది అమీబాలు. ఇక్కడ పారమోసియంకి చూసుకున్నట్లయితే పిక్చర్ 9B అబ్జర్వ్ చేస్తే ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజం అనమాట. ఈ పారమోసియంకి డెఫినెట్ స్లిప్ షేప్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఈస్ టేకెన్ ఎట్ ఏ స్పెసిఫిక్ స్పాట్లో ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫుడ్ ఈస్ మూవ్డ్ టు ద స్పాట్ బై ది మూమెంట్ ఆఫ్ సిలియా విచ్ కవర్స్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద సెల్. వేర్ ద ఫుడ్ ఈస్ ఇంజెస్టెడ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ఎ సైటోస్టోమ్. అంటే ఇది స్పెసిఫిక్ స్పాట్లోనే ఫుడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫుడ్ అనేది ఆ స్పాట్కి మూవ్ అవుతుంది. ఏ మూమెంట్ ద్వారా? సిలియా అనే మూమెంట్ ద్వారా మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ అనేది ఆ పార్ట్లోకి ఇంజెస్ట్ అవుతుంది, దాన్ని మనం సైటోస్టోమ్ అంటాం. నెక్స్ట్ పారమోసియం యూనిసెల్యులర్ ఆర్గానిజం. ద సెల్ హ్యాస్ ఏ డెఫినెట్ స్లిపరీ షేప్ చూసాము. మీరు అనుకోవచ్చు లైక్ ఇది ఇన్ని అవర్స్ టైం ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పి. మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే బికాస్ ఆఫ్ టు స్కోర్
మోర్ మార్క్స్. మీరు మార్క్స్ని గెయిన్ చేయడానికి టైం ఇన్వెస్ట్ చేస్తేనే కదా మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఈ 2 hours అనేవి చాలా వాల్యుబుల్. ఈ 2 hours మీరు ప్రాపర్గా కూర్చొని చదువుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ఎండ్. పారాసిటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుట. పారాసిటిక్ ప్లాంట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇవ్వడం డాడర్ జీనస్ కస్కుట పిక్చర్ ఇచ్చారు కదా. ఏంటంటే ఇది లీఫ్లెస్ ట్విన్నింగ్ పారాసిటిక్ ప్లాంట్ అనమాట. అంటే పారాసిటిక్ అంటే మీనింగ్ ఏంటి అనుకోవచ్చు. పారాసిటిక్ అంటే అర్థం ఏంటంటే ఏవైతే ప్లాంట్స్ వేరే ఒక ప్లాంట్స్ మీద లైక్ ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయో వాటిని మనం పారాసిటిక్ ప్లాంట్స్ అంటాం. ఆ పారాసిటిక్ ప్లాంట్ అనేది మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీకి చెందిందనమాట. సో ఎలాగైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు మనకి. క్వశ్చన్ లైక్ ఇప్పుడు డాడర్ అనే ప్లాంట్ ఏ జీనస్కి సంబంధించింది అని క్వశ్చన్ అడగొచ్చు కస్కుట. అండ్ ఇంకా చెప్పాలంటే ఇది ఏ ఫ్యామిలీకి చెందిందని అడగొచ్చు, కాన్వాల్వులాసియా. ఇలాగా క్వశ్చన్స్ మనకి మనమే ఫ్రేమ్ చేసుకుంటే క్వశ్చన్ అనేది ఎలాంటి క్వశ్చన్ అయినా మనం చేయగలుగుతాం. డాడర్ ప్లాంట్ వచ్చేసి దీనికి క్లోరోఫిల్ ఉండదన్నమాట. కస్కుట రిఫ్లెక్సా అనేది ఉంటుంది. దీనికి చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ అనేది ఉండడం వల్ల ఇది ఫుడ్ని హస్టోరియా ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా క్వశ్చన్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే లైక్ కస్కుట రిఫ్లెక్సా అనేది ఏ పార్ట్ నుంచి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి క్వశ్చన్ అడగవచ్చు. మీకు హస్టోరియా అని తెలియాలి కదా. సో వాటర్ ఈస్ డ్రాన్ through the hostoria from the host plant xylem and nutrients are drawn from its phloem. ఈ 2 parts అనేవి చాలా ఇంపార్టెంట్ ప్లాంట్లో. ఒకటి వచ్చేసి ఫుడ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇంకొకటి వచ్చేసి వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవేంటో క్లియర్గా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు మనం ప్లాంట్స్లో చూసాం, యానిమల్స్లో చూసాం, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో చూద్దాం. హ్యూమన్ బీయింగ్కి వచ్చేసరికి డైజెస్టివ్ సిస్టమ్ అనేది కాంప్లెక్స్ ఇన్ నేచర్లో ఉంటుంది. డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, ఎందుకంటే డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ని ఆపరేట్ చేస్తాయి కాబట్టి. అండ్ వేరియస్ డైజెస్టివ్ జ్యూసెస్ కూడా యూజ్ అవుతాయి, ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎలిమెంటరీ కెనాల్ చూసుకున్నట్లయితే ఇది అనేది లాంగ్ ట్యూబ్ అనమాట. ఇక్కడ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే అది మౌత్ దగ్గర స్టార్ట్ అయ్యి కింద యానస్ పార్ట్ ఉంది కదా, అక్కడ వరకు ఉన్న దాన్ని మొత్తం కూడా ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ గట్. అసలు ఎలా ఫుడ్ అనేది ఎలిమెంటరీ కెనాల్ నుంచి గట్ నుంచి పాస్ అవుతుందంటే, ఫస్ట్ ఫుడ్ అనేది మనం ఎప్పుడైతే మౌత్లోకి వెళ్ళిన తర్వాత టీత్ తోటి కట్ చేస్తాం, క్రష్ చేస్తాం. నెక్స్ట్ సలైవాతో మిక్స్ అవుతుంది, తర్వాత వెట్ అవుతుంది, అంటే వెట్ అంటే తడిగా అవుతుంది. నెక్స్ట్ గొంతులోకి మనకి వెళ్ళిన తర్వాత స్లిప్పరీ లంప్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బోనస్ అంటాం. సో ఆ బోలస్ వచ్చేసి బోనస్ కాదు బోలస్. ఈ బోలస్ వచ్చేసి పాస్ త్రూ ఓసోఫాగస్ అనే పార్ట్ నుంచి పాస్ అవుతుంది. సలైవా మెయిన్లీ కంటైన్స్. సలైవా మెయిన్గా ఏం కంటైన్ అయి ఉంటుంది, ఏ ఎంజైమ్ని కంటైన్ అయి ఉంటుంది? అమిలేస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ థైలిన్. ఈ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏ ఎంజైమ్ని కంటైన్ అయి ఉంటుంది సలైవా అని కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సలైవా మెయిన్లీ కంటైన్స్ an enzyme amylase. It is also called as thylline, which help in the breakdown of complex carbohydrates with simple ones. To know the chemical nature of the saliva, you should perform the activity of coordination in life process of this textbook. ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, ఆ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేస్తే అసలు ఆ సలైవా యొక్క కెమికల్ నేచర్ ఏంటో మనకు అర్థమవుతుందని చెప్పి ఇచ్చారు. సలైవా passes through esophagus or food pipe by wave-like movements called peristaltic movements to the stomach. ఎప్పుడైతే సాఫ్ట్ ఫుడ్ అనేది సలైవాతో మిక్స్ అవుతుందో ఓసోఫాగస్ అనే పార్ట్ నుంచి పాస్ అయినప్పుడు వేవ్ లైక్ మూమెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ వేవ్ లైక్ మూమెంట్స్ ఏంటంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అన్నమాట. ఇక్కడ నేను హైలైట్ చేసిన ప్రతి పాయింట్ కూడా మీరు ఇంకా ఫోకస్డ్గా అబ్జర్వ్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి, క్లాస్ బాగా విని లైక్ స్కోర్ బాగా చేసుకోవాలన్నమాట. వన్స్ ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూస్ తోటి లైక్ మిక్స్ అయ్యి HCl తోటి కలిసిన తర్వాత ఆటోమేటిక్గా మీడియం అనేది యాసిడిక్ నేచర్లోకి
లైక్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనేది సెమీ సాలిడ్ కండిషన్లో ఉంటుంది. The digestion of food goes on most of the proteins are break down into smaller molecules with the help of enzyme pepsin. ఇక్కడ మోస్ట్లీ ప్రోటీన్స్ వచ్చేసి బ్రేక్ డౌన్ అయిపోయి చిన్న మాలిక్యూల్స్ లాగా అయిపోవడానికి కారణం ఏంటంటే ఎంజైమ్ పెప్సిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చిన పాయింట్ ఏంటంటే ఫుడ్ మెటీరియల్ పాసెస్ ఫ్రమ్ ద స్టొమక్ టు ది స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనేది స్టొమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి పాస్ అవుతుంది through the ring-like muscles called as pyolic sphincters relax to open the passage in the small intestine. These sphincters are responsible for regulating the opening of the passage such that only small quantities of the food material may be passed into the smaller intestine at a time. ఇక్కడ ఫస్ట్ ఫుడ్ మెటీరియల్ స్టొమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి పాస్ అయ్యి ఎట్లా పాస్ అవుతుందంటే మజిల్స్ అనేవి రింగ్ లైక్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఆ ప్యాసేజ్ నుంచి ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఆ స్పింక్టర్స్ అనేవి దేనికి కారణమవుతాయి? ఓపెనింగ్ ఆఫ్ ది రెగ్యులేటింగ్ ద ఓపెనింగ్ ఆఫ్ ది ప్యాసేజ్. స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ మే బి పాస్డ్ ఇన్ టు ది స్మాల్ ఇంటెస్టైన్ ఎట్ ఏ టైం. ఒక్కసారికి చిన్న అమౌంట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి పాస్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ అనేది లాంగెస్ట్ పార్ట్, ఎలిమెంటరీ కెనాల్ మొత్తంలో కూడా లాంగెస్ట్ పార్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, స్మాల్ ఇంటెస్టైన్ అనేది లాంగెస్ట్ పార్ట్ ఎలిమెంటరీ కెనాల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సిమల్ పార్ట్ ఏదైతే ఉంటుందో స్మాల్ ఇంటెస్టైన్లో డియోడినం వర్డ్ని హైలైట్ చేసుకోండి. ఇట్ ఈస్ ద సైట్ ఫర్ ఫర్దర్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇది ఇంకా ఫర్దర్ డైజెషన్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లివర్ ప్యాన్క్రియాస్ ఈ నెక్స్ట్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ డైజెషన్కి. ఎందుకంటే లివర్ వచ్చేసి బైల్ జ్యూస్, ప్యాన్క్రియాస్ వచ్చేసి ప్యాన్క్రియాటిక్ జ్యూస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి నెక్స్ట్ ఫర్దర్ డైజెషన్కి యూజ్ అవుతాయి. అండ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న గోబ్యూల్స్గా కన్వర్ట్ అయ్యి ఈ జ్యూసెస్ సిక్రేట్ అవ్వడం వల్ల, ఈ పార్ట్స్ నుంచి సిక్రేట్ అవ్వడం వల్ల వాటి హెల్ప్ ద్వారా ఇవి ఇంకా ఫర్దర్గా డైజెస్ట్ అవ్వడం జరుగుతాయి. ఏంటి? ఫ్యాట్స్. ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. ఫ్యాట్స్ ఆర్ డైజెస్టెడ్ బై కన్వర్టింగ్ దెమ్ ఇంటూ స్మాల్ globules like forms by the help of bile juice secreted from liver. This process is called emulsification. Pancreatic juice secreted from pancreas contains enzymes like trypsin and for carrying on the process of digestion of proteins and lipase for fats. ఈ పర్టికులర్ థింగ్స్కి డైజెషన్కి పాన్క్రియాటిక్ జ్యూస్ అనేది పాన్క్రియాస్ నుంచి రిలీజ్ అయ్యి వీటికి ఫర్దర్ డైజెషన్కి యూజ్ అవుతుంది అనమాట. కమింగ్ టు ద స్మాల్ ఇంటెస్టైన్ వచ్చేసరికి secrete intestinal juice which carry further process, and that is small molecules of proteins are broken down further smaller molecules. The same is the condition with fats. Carbohydrate digestion that started in the mouth and did not occur in the stomach resumes now as the అంటే ఏం లేదు, జస్ట్ అంటే ఫర్దర్గా డైజెషన్ ఏదైతే ఉందో అది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అక్కడ ఇంటెస్టినల్ జ్యూస్ అనేది సిక్రేట్ అవుతుంది, అది ఫర్దర్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది అని అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ వచ్చేసి ఎంజైమ్ ఏంటి, అది ఏ గ్లాండ్స్ సిక్రేట్ చేస్తున్నాయి, ఎందులోకి సిక్రేట్ అవుతున్నాయి, డైజెస్టివ్ జ్యూస్ ఏంటి, దేని మీద యాక్ట్ అవుతుంది, వాటి ప్రోడక్ట్స్ ఏంటి, అస్సలు స్కిప్ చేయకుండా బాగా నేర్చుకోండి. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటే మీరు చదువుకుంటే యూజ్ ఉంటుంది. నెక్స్ట్ దిస్ మెటీరియల్ ఈస్ దెన్ ఎక్స్పెల్డ్ త్రూ ది యానస్ విచ్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్. అంటే స్మాల్ ఇంటెస్టైన్ వరకు వచ్చాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి లైక్ లాస్ట్ పార్ట్ అనమాట. యానస్ నుంచి వేస్ట్ మెటీరియల్ అనేది ఎక్స్పెల్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫుడ్ నెక్స్ట్ మౌత్, బుకల్ యాక్టివిటీ, ఫారింగ్స్, ఓసోఫాగస్, స్టొమక్, డియోడినం, ఇట్స్ పార్ట్ లివర్, ప్యాన్క్రియాస్. కమింగ్ టు ది స్మాల్ ఇంటెస్టైన్, దెన్ లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. ఇదే అనమాట ప్రాసెస్. ఫుడ్ నుంచి యానస్ వరకు అసలు ఎలా పాస్ అవుతుందని చెప్పి ఇదొక ఫ్లో చార్ట్. ఏ సీరియస్ కండిషన్ ఆఫ్ ఇండైజెషన్ ఈస్ కాజ్డ్ బై స్టొమక్ అండ్ డియోడినల్
అల్సర్స్. అంటే ప్రాపర్గా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వకపోతే ఎలాంటివి వస్తాయని చెప్తున్నారు. డిసీజ్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్. అసలు ఫస్ట్ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే లైక్ ప్రాపర్గా ఉండాల్సినంత క్వాంటిటీస్ మన బాడీలో లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, సాల్ట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఏవైనా కూడా ఉండాల్సినంత క్వాంటిటీ మన బాడీలో లేకపోతే దాన్నే మనం మాల్ న్యూట్రిషన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రోటీన్ తక్కువ ఉండడం వల్ల, క్యాలరీ తక్కువ ఉండడం వల్ల, ప్రోటీన్ క్యాలరీ తక్కువ ఉండడం వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయని చెప్పి చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి క్వాషియోర్కర్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ అనమాట. దానివల్ల పిక్చర్లో చూపించినట్టు స్వాలెన్ లెగ్స్, ప్లఫీ ఫేస్, డయేరియా, డ్రై స్కిన్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. మెరాస్మస్ వచ్చేసి ఇది ప్రోటీన్స్ అండ్ క్యాలరీ యొక్క డెఫిషియన్సీ వల్ల మెరాస్మస్ వస్తుంది. అంటే లీన్ బాడీ అనమాట. లైక్ ఎలా అంటే లీన్ అండ్ వీక్, లెస్ డెవలప్మెంట్ ఆఫ్ మజిల్స్, డ్రై స్కిన్, డయేరియా ఇవన్నీ మెరాస్మస్ యొక్క డిసీజ్ యొక్క సిమ్టమ్స్. నెక్స్ట్ నాకు తెలిసి మోస్ట్లీ ఒబేసిటీ అని గురించి తెలిసే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి. ఏంటంటే హై క్యాలరిక్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఒబేసిటీ వస్తుంది. దానివల్ల కార్డియోవాస్కులర్, రీనల్, గాల్ బ్లాడర్ ఇలాంటి వాటి మీద ప్రభావం పడుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ డెఫిషియన్సీ డిసీజ్ అనేది చెప్పనక్కర్లేదు. ఇవి విటమిన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అసలు క్వశ్చన్ ఎలా అడిగారో కూడా ప్రీవియస్లీ నేను చెప్తాను. విటమిన్ డెఫిషియన్సీలో 2 టైప్స్ ఉంటాయి. లైక్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి బి కాంప్లెక్స్, విటమిన్ సి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి ఏ, డి, ఈ అండ్ కే. ఈ టేబుల్ ఏదైతే ఉందో విటమిన్ రిసోర్సెస్ డెఫిషియన్సీ డిసీజెస్ సిమ్టమ్స్, ఇందులో పర్టికులర్గా లైక్ మ్యాచింగ్ లాగా ఇచ్చేసి, అంటే ఇప్పుడు రైబోఫ్లేవిన్ ఉంది, గ్లాసిటీస్, పెరిడాక్సిన్ ఉంది, అనేమియా, థైమిన్ ఉంది, బెర్రీ ఇలా ఏదన్నా ఒక ఆప్షన్ మాత్రం మిస్ మ్యాచ్ ఇవ్వచ్చు. లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చి ఆప్షన్స్లో మ్యాచింగ్ అడగవచ్చు. ఎలాగైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. బట్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ మాత్రం మ్యాచింగ్ లాగా, అంటే లైక్ డిసీజ్ని వాటి యొక్క ఏ విటమిన్ వల్ల వచ్చిందో ఆప్షన్స్ ఇచ్చి రాంగ్ ఆప్షన్ని చూస్ చేసుకోమంటం జరిగింది. అందులో వచ్చింది ఏంటంటే గ్లాసిటీస్, ఇప్పుడు చెప్పాను కదా, ఆస్కోర్బిక్ యాసిడ్, స్కర్వీ, గ్లాసిఫెరాల్, రికెట్స్, ఫిలోక్వినిన్, ఇదన్నమాట ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు బ్లడ్ క్లాటింగ్ ఇవి రావడం జరిగింది. ఈ టేబుల్ని మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే విటమిన్స్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మిస్ చేయకుండా చూసుకోండి. ఇక్కడ లైక్ వాట్ వీ హ్యావ్ లర్న్లో పాయింట్స్ ఇప్పటిదాకా చూసినవన్నీ కూడా ఈ పాయింట్స్ అనమాట. మీరు మళ్ళీ ఒకసారి చదువుకుంటే మీకు రివైజ్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి రఫ్గా ఇవి చదువుకోండి. సో ఇవన్నీ స్కిప్ చేయకుండా చదువుకోండి. హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ secreted by the digestive glands in humans are associated with alimentary canal and digestive food is absorbed in small intestine. ఇవన్నీ డిస్కస్ చేసిన పాయింట్సే. ఇంజెషన్ అంటే ఏంటి, డైజెషన్, అబ్జార్ప్షన్, డెఫికేషన్ ఇవి మనం డిస్కస్ చేసిన పాయింట్సే. ఒకసారి చదువుకొని రివైజ్ చేసుకోండి. ఫుడ్ సింథసైజ్డ్ బై ద ప్లాంట్ ఈ స్టోర్డ్ యాజ్ స్టార్చ్గా స్టోర్ అవుతుందన్నమాట. క్లోరోప్లాస్ట్స్ అనేవి ఆర్ ద సైట్స్ ఫర్ ఫోటోసింథసిస్. అవును కదా. Enzymes in the pancreatic juice will help in the digestion of proteins and fats and carbohydrates. టేబుల్ చూసాం కదా, ఏ ఎంజైమ్స్ ఏ గ్లాండ్స్ రిలీజ్ చేస్తున్నాయి, వేటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, ఏవి సింథసైజ్ చేస్తున్నాయి, టేబుల్ ఉంది కదా. సో అది చదువుకుంటే ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విచ్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ కాల్డ్ విల్లీ. మన స్టొమక్లో స్మాల్ ఇంటెస్టైన్లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లాంటివి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయితే దాన్ని విల్లీ అంటారు. కానీ కమింగ్ టు ద అమీబాకి మనం ఏం డిస్కస్ చేసాం, అది సూడోపోడియా అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B12 ఈ సింథసైజ్డ్ బై ది బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద ఇంటెస్టైన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ పారాసైట్స్. కస్కుటా, లీచెస్ అనేవి పారాసైట్స్ అనమాట. రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై
హ్యూమిడిటీ వల్ల ఎఫెక్ట్ అవ్వదు. ప్లాంట్ ఈస్ కెప్ట్ ఇన్ డార్క్ ఫర్ అబౌట్ 48 hours బిఫోర్ కండక్టింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఫోటోసింథసిస్. ఎందుకు? బికాస్ ఆఫ్ టు ఎన్ష్యూర్ దట్ లీవ్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద స్టార్చ్ని ఉందో లేదో లైక్ చూసుకొని ఫ్రీ చేసి అప్పుడు ఫోటోసింథసిస్ దానికి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్ ఈజ్ బైల్ విచ్ ఈస్ సిక్రెటెడ్ ఫ్రమ్ లివర్, రైట్? సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజమ్స్ని ఫుడ్ ఎలా తీసుకుంటాయి? అవి ఎనిమల్స్ బాడీ సర్ఫేస్తో. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టేక్స్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ ఫర్ ఫోటోసింథసిస్? స్టొమాటో. మేబీ మీరు చదివితే లైక్ ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఒక 1 or 2 hours పట్టొచ్చు, లేకపోతే ఆల్రెడీ చదివి ఉంటే రివైజ్ అవుతుంది. ఏంటంటే ఈ ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, లైక్ ఏ పాయింట్స్ ఇంపార్టెంట్, ప్రీవియస్లీ ఇయర్ క్వశ్చన్స్ ఏం అడిగారు, ఏ ఏరియాస్ మనం చదువుకోవాలి, ఏవి స్కిప్ చేయాలి, లైక్ అలా ఒక క్లారిటీ వస్తుంది కదా. సో ఇంత హార్డ్ వర్క్ చేసి పెడుతున్నాం కాబట్టి ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి తప్పకుండా. రెస్పిరేషన్ అంటే ఏంటంటే ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ ఆల్ ద బయాలజికల్ యాక్టివిటీస్ ఓన్లీ టు బ్రేక్ డౌన్ త్రూ ది ప్రాసెసెస్ నోన్ యాజ్ రెస్పిరేషన్. అంటే బయాలజికల్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడానికి అండ్ ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి ఆ ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటున్నారు. అండ్ ఇక్కడ రెస్పిరేషన్ యొక్క వర్డ్ కూడా చూసినట్లయితే అది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. రెస్పైర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దానికి మీనింగ్ ఏంటంటే టు బ్రీత్ అనమాట. అండ్ హియర్ డిస్కవరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ రెస్పిరేషన్, ఇది ఎప్పుడు డిస్కవరీ చేయడం జరిగింది? 14th centuryలోనే సైంటిస్ట్స్ దీని గురించి డిస్కవరీ చేయడం జరిగింది. రెస్పిరేషన్ అనేది ఒక మెడికల్ టర్మ్. అది ఏ ప్రాసెస్కి రిఫర్ చేస్తున్నారంటే ఇన్వాల్వింగ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ది బాడీ హీట్. హియర్ 18th centuryలో లావోయిజర్, ప్రెస్లీ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ మీద కాంప్రిహెన్సివ్ వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ వాటి ఎక్స్చేంజ్, రెస్పిరేషన్, దట్ వీ కేమ్ టు నో సంథింగ్ అబౌట్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ గోస్ ఇన్ అవర్ బాడీ. దీని మీద అసలు బాడీలో గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనే ఒక ప్రాసెస్, రెస్పిరేషన్ గురించి 18th centuryలోనే లావోయిజర్, ప్రెస్లీ లైక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగిందనమాట. లావోయిజర్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ లావోయిజర్ ఫర్దర్గా కూడా చేశారు. అవి మీరు టెక్స్ట్ బుక్లో చదివితే అర్థమవుతుంది, బికాస్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి మీరు అసలు మిస్ చేసుకోకుండా ఎక్స్పెరిమెంట్స్ కూడా క్లియర్గా చదువుకోండి. Either air itself or another elastic fluid present in a certain proportion in the air we breathe. This was the respirable air, a component of air that also helped in burning. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. He noted that fixed air also made lime water milky. He drew immediately the logical అంటే ఒక ఎక్స్పెరిమెంట్ ఉందని చెప్పాను కదా, సో ఆ ఎక్స్పెరిమెంట్ చదివితే మీకు ఈ పాయింట్స్ ఏంటి అనే దానికి మీనింగ్ అర్థమవుతుంది. ఆయన ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆయన ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఆ రెస్పిరబుల్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ చేంజ్డ్ ఇన్ ద లంగ్స్ టు ఫిక్స్డ్ CO2 ఆర్ ఇట్ మే బి ఎక్స్చేంజింగ్. అంటే ఏదో లైక్ మన లంగ్స్లో O2 అనేది CO2గా చేంజ్ అవడం ఏదో జరుగుతుందని చెప్పి సంథింగ్. జాన్ డ్రేపర్ అరౌండ్ 19th century గోస్ లైక్ దిస్. ఆయన ఏమన్నారంటే చీఫ్ మెటీరియల్స్ విచ్ ఎ లివింగ్ బీయింగ్ రిసీవ్స్ ఆర్ matter that can be burnt, water and oxygen gas, and out of the action of these upon one another all the physical phenomena of the life arise. What the body expels out is water, oxide of carbon, phosphorus, sulfur and others. Steps in respiration lo steps చూసుకున్నట్లయితే first breathing, gaseous exchange at lungs level, then gas transport by blood, then gaseous exchange at tissue level, దెన్ సెల్యులార్ రెస్పిరేషన్. అంటే ఫస్ట్ బ్రీతింగ్, మనం బ్రీత్ చేసుకున్న తర్వాత లంగ్స్లో గ్యాసెస్ అనేది ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది. తర్వాత ఆ గ్యాస్ అనేది బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ టిష్యూ లెవెల్లో కూడా మళ్ళీ గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది. అట్ లాస్ట్ సెల్యులార్ రెస్పిరేషన్ ఈస్ డన్. హియర్ we see another experiment. By respiratory system we usually mean the passages that transport air into the lungs and to the microscopic air sacs in them called alveoli, where gases are exchanged between them and blood vessels.
గ్యాసెస్ ఏవైతే లంగ్స్లో ఎక్స్చేంజ్ అవుతున్నాయో అక్కడ మైక్రోస్కోపిక్ ఎయిర్ సాక్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. వాటిని ఆల్వోయిలీ అంటారంట. ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ దేనికి మధ్యలో జరుగుతుందంటే లైక్ ఆల్వోయిలీ అండ్ బ్లడ్ వెజల్స్కి మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది పాత్వే ఆఫ్ ఎయిర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక ఫ్లో చార్ట్ ఉంది. ఎయిర్ అనేది నాస్ట్రిల్స్ నుంచి నజల్ క్యావిటీలోకి వెళ్ళి, తర్వాత ఫారింగ్స్లోకి వెళ్ళి, తర్వాత లారింగ్స్లోకి వెళ్ళి, దెన్ ట్రాకియా, ఫర్దర్ బ్రాంచెస్, బ్రాంచియూల్స్, ఆల్వియోలస్, బ్లడ్. దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. నాస్ట్రిల్స్ నుంచి బ్లడ్ వరకు అసలు ఎయిర్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేదానికి ఇదొక ఫ్లో చార్ట్ అనమాట. ఫస్ట్ ఎయిర్ అనేది బాడీలోకి నోస్ట్రిల్స్ ద్వారా ఎంటర్ అయ్యి, తర్వాత నజల్ క్యావిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫారింగ్స్, ఇక్కడ ఫారింగ్స్ అనే దాంట్లో ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. అంటే ఒక గొట్టం లెక్క ఉంటుంది అనమాట మన గొంతులో. అదేంటంటే మస్కులర్ వాల్వ్ కంట్రోల్, అంటే అది కంట్రోల్ చేస్తుంది దేన్ని, ఫుడ్ని, ఎయిర్ని. ఫుడ్ ఏ ప్యాసేజ్లోకి వెళ్ళాలి, ఎయిర్ ఏ ప్యాసేజ్లోకి వెళ్ళాలో ఎపిగ్లాటిస్ అనేది, ఫారింగ్స్లో ఉన్న ఎపిగ్లాటిస్ కంట్రోల్ చేస్తుంది. ఫర్దర్ లారింగ్స్కి వచ్చేసరికి స్టిఫ్ బాక్స్ అనమాట. ఇవి వోకల్ కార్డ్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ అనేది లంగ్స్లోకి పాస్ అయ్యి వోకల్ కార్డ్స్ నుంచి లంగ్స్లోకి పాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లంగ్స్లోకి పాస్ అయిన తర్వాత నెక్స్ట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే స్పీచ్ సాంగ్స్ పాడతామో అప్పుడు సౌండ్ అనేది వస్తుంది కదా, సో అదనమాట. ట్రాకియాకి చూసుకున్నట్లయితే విండ్ పైప్ ఛానలింగ్ అనేది ఎయిర్ టు లంగ్స్, అక్కడ నుంచి ఇక్కడికి లంగ్స్కి పాస్ అవుతుంది. టచ్ యువర్ థ్రాట్ టు ఫీల్ ద ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనేది మనం గొంతుని టచ్ చేస్తే మనకు తగులుతుంది కదా, సో అదనమాట ట్రాకియా. బ్రాంచెస్ని చూసుకున్నట్లయితే ట్రాకియాకి ఎండ్లో ఇది ఉంటుంది. ఇక్కడ 2 బ్రాంకీస్ అనేవి ప్రతి ఒక్క లంగ్స్కి వెళ్తాయి అన్నమాట, దారి తీస్తాయి. అందులో చిన్న బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రాంక్యూల్స్ అంటారు. అండ్ నెక్స్ట్ ఆల్వియోలస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్లోకి వెళ్తుంది కదా ఎయిర్. టేబుల్ చూసినట్లయితే డూ యూ నో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డూ యూ నో ఉన్న మ్యాటర్ని అసలు స్కిప్ చేయకుండా చదవండి. ద ఇంటీరియర్ ఆఫ్ లంగ్ ఈస్ డివైడెడ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్. ఆ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్గా ఏవైతే డివైడ్ అయ్యాయో లంగ్ లోపల ఇంటీరియర్లో, దాంట్లో మాయిస్ట్ సర్ఫేస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. there were transfer of gases used to takes place between the air and blood. నెక్స్ట్ వచ్చేసి ఆల్వోయిలీ ఆఫ్ అవర్ లంగ్స్ అనేవి మొత్తం ఆల్వోయిలీ లంగ్స్లో మొత్తం స్ప్రెడ్ అవుట్ అవుతుంది. ఇట్ నియర్లీ విల్ కవర్ 160 మీటర్ స్క్వేర్ ఏరియా అంట, విచ్ ఈస్ ఈక్వల్ ఇంటూ టెన్నిస్ కోర్ట్ అంత ఏరియాకి సరిపడే ఆల్వోయిలీ ఏదైతే ఉంటుందో అది మన లంగ్స్లో స్ప్రెడ్ అవుతుందంట. నెక్స్ట్ ఎపిగ్లాటిస్ గురించి డిస్కస్ చేసాం కదా, అదేంటంటే ఏ ఫ్లాప్ లైక్ మస్కులర్ వేవ్ కంట్రోల్స్ మూమెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ ప్యాసేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ప్యాసేజ్లోకి ఫుడ్ వెళ్ళాలి, ఏ ప్యాసేజ్లోకి ఎయిర్ వెళ్ళాలో ఎపిగ్లాటిస్ చెప్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదేంటి, అబ్డోమినల్ క్యావిటీ అంటే రిబ్ బోన్స్, చెస్ట్ వాల్ మజిల్స్, లంగ్, డయాఫ్రాగ్రమ్. We know that breathing is the process of inhaling and exhaling. అవును, యూ కాంట్ సీ యువర్ లంగ్స్. మనం మన లంగ్స్ని చూడాలి, ఇది జస్ట్ మ్యాటర్ అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్స్ అనేవి ఏం లేవు, జస్ట్ మీరు చదువుకోండి. చెస్ట్ వాల్ మజిల్స్ అండ్ అనదర్ ఫ్లెక్సిబుల్ ఫ్యాట్ అండ్ మజిల్. డయాఫ్రాగ్రమ్ అనేది మాత్రం ఇంపార్టెంట్. ఏంటంటే చెస్ట్ వాల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సిబుల్ ఫ్యాట్ అండ్ మజిల్స్ని డయాఫ్రాగ్రమ్ అంటారు. ఇవి దేంట్లో లంగ్స్లో ఉన్న ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడానికి బయటికి వచ్చేటప్పుడు ఇదే డయాఫ్రాగ్రమ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ లైక్ 2 వర్డ్స్ అనమాట, ఇదంతా పారాగ్రాఫ్ కలిపి ఒక 2 వర్డ్స్ గురించి. అది వచ్చేసి ఇన్స్పిరేషన్ ఆల్సో కాల్డ్ as ఇన్హలేషన్, ఎక్స్పిరేషన్ ఆల్సో కాల్డ్ as ఎక్స్హలేషన్. ఇన్స్పిరేషన్ ఆర్ ఇన్హలేషన్ అంటే ఏంటంటే డయాఫ్రాగ్రమ్ అనేది మనం ఎప్పుడైతే ఎయిర్ని ఫస్ట్ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఎయిర్ మన బాడీలోకి వెళ్ళేటప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది చెస్ట్ క్యావిటీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది, డయాఫ్రాగ్రమ్ ఫ్లాటెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్ ప్రెషర్ డిక్రీజ్ అయ్యి ఎయిర్ అనేది బయట నుంచి లోపలికి వెళ్తుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా
లోపలికి వెళ్ళిన తర్వాత వాల్యూమ్ ఆఫ్ ది చెస్ట్ క్యావిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఆపోజిట్గా జరిగేది ఎక్స్పిరేషన్ అనమాట. అంటే చెస్ట్ వాల్ అనేది లోవర్ అయ్యి మూవ్స్ ఇన్వర్డ్, దెన్ డయాఫ్రాగ్రమ్ యూస్ టు రిలాక్స్, అజ్యూమ్స్ ఇట్స్ ఒరిజినల్ డోమ్ షేప్. ఇలా జరిగేది ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్కి ఆపోజిట్ ఎక్స్పిరేషన్. ఫస్ట్ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే మీకు అది ఇన్స్పిరేషన్ అర్థమవుతుంది, సెకండ్ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్హలేషన్ అర్థమవుతుంది. డూ యూ నో చూసినట్లయితే లంగ్స్ అనేవి స్పాంజీ నేచర్లో ఉంటాయి అండ్ రెండూ కూడా సేమ్ సైజ్లో ఉండవు. లెఫ్ట్ లంగ్ వచ్చేసరికి కొంచెం కిందకు ఉంటుంది, ఎందుకంటే హార్ట్ ఉంటుంది కాబట్టి. లంగ్స్ అనేవి కూడా రెండు మెంబ్రెయిన్స్ ద్వారా ప్రొటెక్ట్ అవ్వబడతాయి. దాన్నే మనం ప్లూరా అంటాము. ఆ ప్లూరా లోపల ఏదైతే ఫ్లూయిడ్ ప్రెజెంట్ అయి ఉందో, ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉందో అది ఇంజురీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దోస్ వేర్ ఆల్సో ఎయిడ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది స్పాంజీ అండ్ ఎలాస్టిక్ లంగ్ మజిల్ యాజ్ దే స్లైడ్ వన్ ఓవర్ ద అదర్. అంటే ఒకదాని మీదకి ఒకటి లాగా ఉంటుంది. ఇది స్పాంజీ లాగా ఎక్స్పాండ్ అయ్యి ఎలాస్టిక్గా ఉంటుందని చెప్తున్నారు లంగ్స్ గురించి. ఇక్కడ when you breathe is slow and shallow, you are at rest, it is deeper and faster when you exercise. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్రీతింగ్ అనేది ఎలా ఉంటుందని చెప్పి ఇచ్చారు. హియర్ ఫర్ కోఆర్డినేటెడ్ మూమెంటమ్ బై నీడ్స్ ఆఫ్ ది బాడీ ఫర్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే మూమెంట్కి బాడీకి ఆక్సిజన్ సప్లై అనేది కావాలి. ఇక్కడ గ్యాషియస్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటే మనం ఒక ఆల్రెడీ ఫ్లో చార్ట్ చూసాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రెస్పిరేషన్ ఎలా, ఏ పార్ట్స్ నుంచి ఎలా జరుగుతుందో. అందులో లంగ్స్ లోపల లైక్ సమ్ స్టాకెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆల్వోయిలీ అని చెప్పి అనుకున్నాం కదా. ఆ ఆల్వోయిలీకి క్యాపిలరీస్కి గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుంది. ఫస్ట్ దిస్ యూస్ టు టేక్స్ ప్లేస్ ఇన్ ద లంగ్స్ బై డిఫ్యూజన్ from the alveoli to blood capillaries and vice versa. The carbon dioxide in the blood is exchanged for oxygen in the alveoli. ఇక్కడ గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్ లోపల డిఫ్యూజన్ వల్ల జరుగుతుంది. త్రూ డిఫ్యూజన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఆల్వేలీకి నుంచి బ్లడ్ క్యాపిలరీస్కి, బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ఆల్వేలీకి గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. ఈ టైనీ ఎయిర్ సాక్స్ ఏవైతే లంగ్స్లో ఉన్నాయో అవి చాలా ఉంటాయి, కానీ థిక్ సెల్ వచ్చేసరికి మాత్రం ఒకటే ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ అనేది డార్క్ రెడ్ ఇన్ కలర్లో ఏదైతే ఉందో అది హార్ట్ నుంచి ఈ క్యాపిలరీస్కి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఆల్వేలి నుంచి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అదే టైంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది క్యాపిలరీస్ నుంచి ఆల్వేలీకి వస్తుంది అనమాట కార్బన్ డైఆక్సైడ్. దిస్ విల్ పాసెస్ అవుట్ ఫ్రమ్ ది క్యాపిలరీస్ అండ్ ఇన్ టు ద ఆల్వేలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ సేమ్ టైంలో డిఫరెంట్ పార్ట్స్ నుంచి, లైక్ ఒకటేమో ఒకదాని నుంచి ఒకటి వెళ్తే ఇంకొక దాని నుంచి దీనికి ఇంకొక ఆక్సిజన్ రావడం అనేది జరుగుతుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్యాస్ దాని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. ఎంత పర్సెంట్ మనం ఇన్హేల్ చేస్తున్నాము, ఎంత పర్సెంట్ ఎక్స్హేల్ చేస్తున్నామో ఇచ్చారు. డూ యూ నో టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ యొక్క టోటల్ లంగ్ కెపాసిటీ వచ్చేసి 5800 ml అనమాట. రెస్ట్లో ఉన్నప్పుడు మనం ఎంత ఎక్స్హేల్ చేస్తామంటే అప్రాక్సిమేట్లీ 500 ml ఆఫ్ ఎయిర్ని ఇన్హేల్ చేయడం జరుగుతుంది. అండ్ 1200 ml ఆఫ్ ఎయిర్ రిమైన్స్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ కంప్లీట్ ఎక్సలేషన్. అంటే పూర్తిగా మనం ఎక్స్హేల్ చేసిన తర్వాత మన లంగ్స్లో ఎంత ఎయిర్ రిమైన్ అయి ఉంటుంది అంటే 1200 ml ఆఫ్ ఎయిర్ అనేది ఇంకా మన లంగ్స్లో ఉంటుంది అనమాట. ఈ పారా మొత్తం వచ్చేసి కూడా సింపుల్ 2 లైన్స్లో చెప్తాను చూడండి. ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో బైండ్ అయినప్పుడు ఎక్కడ లంగ్స్లో అది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అయ్యి బాడీ టిష్యూస్లోకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి primarily carried back as bicarbonate or dissolved in blood to be expelled from the body. ఇది కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి బైకార్బోనేట్గా లేకపోతే బ్లడ్లో డిజాల్వ్ అయ్యి బాడీ నుంచి ఎక్స్పెల్ అయిపోతుందంట. హిమోగ్లోబిన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఎట్ సీ లెవెల్. నియర్లీ ఎవ్రీ మాలిక్యూల్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ oxyhemoglobin at a height of 13 kilometers
around 8 miles above sea level, the concentration of oxygen is much lower, about 1/5 at sea level. ఇక్కడ హిమోగ్లోబిన్ అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సీ లెవెల్ దగ్గర ప్రతి ఒక్క మాలిక్యూల్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ హైట్ 13 కిలోమీటర్స్ 18 మైల్స్లో సీ లెవెల్ నుంచి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుందంట 1/5 ఎట్ సీ లెవెల్తో కంపేర్ చేస్తే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ టెక్స్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే హై ఆల్టిట్యూడ్స్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి హిమోగ్లోబిన్తో చూస్తే తక్కువగా ఉంటాయి. అవి లైఫ్ సస్టైన్ అవ్వడానికి వితౌట్ ఏ సప్లిమెంటల్ సప్లై ఆర్ ప్రెజరైజ్డ్ క్యాబిన్స్ ఏవి లేకపోతే ఇంత హైట్ ఆల్టిట్యూడ్స్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి హిమోగ్లోబిన్కి తక్కువ దొరుకుతాయి. అంటే లైఫ్ మనం సస్టైన్ అవ్వడానికి డిఫికల్ట్ అవుతుంది. ఫర్దర్గా చూసుకుంటే గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది టిష్యూస్లోకి లో కాన్సన్ట్రేషన్స్లోకి వెళ్తుంది, లో కాన్సన్ట్రేషన్లో ఉంటాయి, ఫెసిలిటేటింగ్ సెల్యులర్ రెస్పిరేషన్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ టెక్స్ట్ ఏం చెప్తుందంటే ఏటీపీ అనేది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అనమాట. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది గ్లూకోజ్ ఈజ్ ఫ్రమ్ గ్లూకోజ్ ఇన్ కెమికల్ బాండ్స్ టు పవర్ వేరియస్ లైఫ్ ప్రాసెసెస్. అంటే ఎనర్జీగా స్టోర్ అయ్యి కెమికల్ బాండ్స్లో ఉన్న గ్లూకోజ్ నుంచి లైఫ్ ప్రాసెసెస్, డిఫరెంట్ లైఫ్ ప్రాసెసెస్ వరకు కూడా ఈ ఏటీపీ అనేది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్కి ఎనర్జీ కరెన్సీ లాంటిది. ఎప్పుడైతే ఈ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది డిఫరెంట్ పార్ట్స్లోకి. అప్పుడు ఎన్ష్యూర్ ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ కెన్ ఫంక్షన్. అప్పుడు ప్రతి సెల్ కూడా ఫంక్షన్ అవుతుంది. ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ గివ్స్ 7200 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. ఒక్క ఏటీపీ మాలిక్యూల్ అనేది 7200 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఇస్తుంది. నెక్స్ట్ ఫ్లో చార్ట్ వచ్చేసి ఫస్ట్ గ్లూకోజ్ అనేది పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యి లైక్ ఇప్పుడు ఆక్సిజన్ ప్రెజెంట్ అయినా అబ్సెంట్ అయినా ఫర్దర్గా కార్బన్ డైఆక్సైడ్గా, వాటర్గా, లాక్టిక్ యాసిడ్గా, ఇథనాల్గా బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. Anaerobic respiration. We have found that living things produce carbon dioxide and give out energy. If these processes are caused by an oxidation process, what happens if the oxygen supply is cut off? In human muscles can go on releasing energy when they are short of oxygen. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం. అనెరోబిక్ రెస్పిరేషన్ వచ్చేసి బ్యాక్టీరియా, ఆర్కియా అండ్ ఈస్ట్ ఇలాంటి ఆర్గానిజమ్స్లో అనెరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. హియర్ ఇట్ మీన్స్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నా లేకపోతే ఆక్సిజన్ అసలు లేకపోయినా ఆర్గానిజమ్స్ వర్క్ అయ్యే దాన్ని అనెరోబిక్ రెస్పిరేషన్ అంటాం. కమింగ్ టు ద ఫర్మెంటేషన్ అనేది ఒక ప్రాసెస్. ఏంటంటే ఈస్ట్ బ్రేక్స్ డౌన్ షుగర్ ఇంటూ ఎనర్జీ అండ్ ఇథనాల్ వెన్ నో ఆక్సిజన్ ఈజ్ ప్రెజెంట్. ఫర్మెంటేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈస్ట్ అనేది షుగర్గా బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ ఇస్తుంది అండ్ ఇథనాల్ కూడా. ఇక్కడ ఆక్సిజన్ అనేది అసలు ప్రెజెంట్ అయి ఉండదు అనమాట. దిస్ రియాక్షన్ రిలీజెస్ గ్యాస్ దట్ కాసెస్ డఫ్ టు రైస్ అండ్ creates the distinct smell found in items like bread or idli batter. Aerobic respiration is a biological process in which cells break down food such as glucose in the presence of oxygen to produce high amounts of energy in the form of ATP. Is called aerobic respiration. It is not like anaerobic respiration. Here aerobic respiration used to have the presence of oxygen, and coming to the anaerobic respiration, oxygen is quite less. Small amount of oxygen or absence of oxygen is called anaerobic respiration. Here let's discuss respiration versus combustion. Lavoisier around the late 18th century through a series of carefully performed experiments came to the opinion that respiration was a process combustion. He wrote in a compilation in the year 1783, respiration is a combustion process. It means Lavoisier 18th century లో ఆఫ్టర్
డూయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఫైనల్గా ఒక ఒపీనియన్కి వచ్చింది ఏంటంటే రెస్పిరేషన్ అనేది కూడా ఒక కంబషన్ ప్రాసెసే అని చెప్పి 1783లో కంపైలేషన్లో రాయడం జరిగింది. రెస్పిరేషన్ కూడా కంబషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ వెరీ స్లో ప్రాసెస్. దీంట్లో ఆక్సిజన్ అనేది కార్బన్తో మాత్రమే కాదు హైడ్రోజన్ కూడా కంబైన్ అవుతుందని చెప్పి రాబిన్సన్ ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్. రాబిన్సన్ ఆల్సో స్టేటెడ్ దాట్ ద రెస్పిరేషన్ ఈస్ అ టైప్ ఆఫ్ కంబషన్ అండ్ కంబషన్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హీట్. నెక్స్ట్, రెస్పిరేషన్ త్రూ స్కిన్ ఈజ్ కాల్డ్ కుటానియస్ రెస్పిరేషన్. స్కిన్ ద్వారా రెస్పైర్ చేసుకునే ప్రాసెస్ని ఆ రెస్పిరేషన్ని కుటానియస్ రెస్పిరేషన్ అంటారు. ఫ్రాగ్ ఈస్ అన్ ఆంఫీబియన్. వి నో దట్ can respire through cutaneous and pulmonary respiration. Pulmonary means through lungs. Cutaneous means through skin processes as well as buccopharyngeal cavity. Terrestrial animals like reptiles, birds, mammals respire through lungs. స్కిన్ ద్వారా రెస్పైర్ చేసేదాన్ని కుటానియస్ రెస్పిరేషన్ అంటారు. ఫ్రాగ్ వచ్చేసి ఆంఫీబియన్ బికాస్ ఇట్ యూస్ టు లీవ్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్. ఫ్రాగ్ యూస్ టు రెస్పైర్ త్రూ కుటానియస్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ త్రూ లంగ్స్ మీన్స్ కాల్డ్ యాజ్ పల్మోనరీ రెస్పిరేషన్. దిస్ ఆల్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ buccopharyngeal cavity. Terrestrial animals means reptiles, birds and mammals used to respire through lungs. Whereas comes to the respiration in plants, respiration in plants goes through the stomata in leaf. Here where the gaseous exchange takes place in plants, there are other areas on the plant body as well as through which gaseous exchange takes place like surface of roots, lenticels on stem. This paragraph mean plants breathe and exchange gases through their leaves, stems and roots to create the energy they need to grow. While most plants use small openings like stomata, others have special structures like breathing roots to help them get oxygen in different environments, difficult environments. కొన్ని ప్లాంట్స్లో వచ్చేసి స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్. ఎలాంటి స్ట్రక్చర్స్ అంటే బ్రీతింగ్ రూట్స్ ఉంటాయి మ్యాంగ్రోవ్ ప్లాంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చిడ్స్కి వచ్చేసరికి టిష్యూస్, ఇవన్నీ కూడా ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ బై ప్లాంట్స్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. Coming to the concept transportation of gases in plants, the stomatal openings lead to a series of spaces between the cells inside the plant. Here the air spaces are lined with water where the oxygen is dissolved in this and passes through the porous cell walls into the cytoplasm. Here the glucose is break down into carbon dioxide and water with the liberation of the energy. The carbon dioxide passes out into the air spaces by similar method. This paragraph mean plants exchange gases through openings like stomata and lenticels. This which connect to a network of internal air spaces throughout the plant. Oxygen enters these spaces to help cells produce energy from glucose while the resulting carbon dioxide is released back out. Plants అనేవి గ్యాసెస్ని ఎలా ఎక్స్చేంజ్ చేస్తాయంటే ఓపెనింగ్స్ లైక్ స్టొమాటా అండ్ లెంటిసెల్స్ నుంచి గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది ప్లాంట్స్. అవి మొత్తం ఇంటర్నల్ ఎయిర్ స్పేసెస్ అన్నీ నెట్వర్క్ లాగా ఉన్నది ప్లాంట్ మొత్తం ఉంటాయి అన్నమాట, విచ్ కనెక్ట్ త్రూ అవుట్ ద ప్లాంట్. ఆక్సిజన్ ఎంటర్స్ దిస్ స్పేసెస్ టు హెల్ప్ సెల్స్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఫ్రమ్ గ్లూకోజ్. ఆక్సిజన్ ఎప్పుడైతే ఈ స్పేసెస్లోకి ఎంటర్ అవుతుందో హెల్ప్ చేస్తుంది సెల్స్కి దేనికి టు ప్రొడ్యూస్ ఎనర్జీ ఫ్రమ్ గ్లూకోజ్ వైల్ ద రిజల్టింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్ బ్యాక్ అవుట్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది వెనక్కి రిలీజ్ అయిపోతుంది అన్నమాట. రెస్పిరేషన్ త్రూ రూట్స్. మోస్ట్ ప్లాంట్స్ కెన్ aerate their roots by taking in the oxygen through the lenticels or through the surface of their root hairs. They obtain oxygen from the air spaces existing between the soil particles. చాలా వరకు ప్లాంట్స్ అనేవి రూట్స్ నుంచి ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది త్రూ లెంటిసెల్స్ నుంచి అండ్ ఆల్సో త్రూ రూట్ హెయిర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది.
and they also obtain oxygen from these air spaces existing between the soil particles. Coming to the plants, which grow in very wet places, తడి ప్లేసెస్లో పెరిగే ప్లాంట్స్ వచ్చేసి పాండ్స్లో కానీ మార్షీ సాయిల్స్లో కానీ దే వేర్ అనేబుల్ టు ఆబ్టైన్ ఆక్సిజన్, వాటికి ఆక్సిజన్ అనేది అన్అవైలబుల్గా ఉంటుంది. Mangrove plants which grow in wet, muddy and salty areas where the soil has very little oxygen, we know that, which would normally kill a plant's roots. To survive, they grow specialized roots which were called pneumatophores that stick up above the water like sorkels to breathe oxygen directly from the air. These aerial roots have large internal air spaces which were called parenchyma. ఆ సాయిల్కి చాలా లిటిల్ ఆక్సిజన్ ఉండడం వల్ల ప్లాంట్స్ చచ్చిపోతాయి కాబట్టి టు సర్వైవ్ దే షుడ్ గ్రో స్పెషలైజ్డ్ రూట్స్ కాల్డ్ న్యూమాటోపోర్స్. ఇవనేవి వాటర్ పైకి వెళ్ళి స్నార్కిల్స్ లాగా యాక్ట్ చేసి ఆక్సిజన్ని డైరెక్ట్గా ఎయిర్ నుంచి గ్రాస్ప్ చేస్తాయి అన్నమాట. వాటిల్ని ఏరియల్ రూట్స్ అంటారు. వీటికి లార్జ్ ఇంటర్నల్ ఎయిర్ స్పేసెస్ ఉంటాయి, వాటిని ఎరెన్కైమా అంటారు. వాట్ వి డిస్కస్ నౌ ఫర్ దట్ ద ఎగ్జాంపుల్ ఈస్ mangrove tree. Here for this tree the tropics which have aerial roots above the soil surface and takes in oxygen through these roots. Photosynthesis versus respiration. Here plants carry out photosynthesis. We know that how the photosynthesis process takes place. This means they produce their own food from atmospheric CO2 using light energy from the sun. This process is a complex series of steps involving the conversion of light energy into chemical energy, step 1, and step 2 is it is used to synthesize sugars from carbon dioxide. This is a process of synthesis or an anabolic process. This occurs in the chloroplasts. These are all the things we discussed in the first chapter, nutrition. The equation that given below is the photosynthetic process is 6 moles of CO2 when acts with 12 moles of H2O in the presence of light energy or chlorophyll. We get the products like glucose, water, oxygen. Once produced, the sugars can be used for the process of respiration to provide energy to run all life processes. ఇవేదైతే ప్రొడ్యూస్ అయ్యాయో షుగర్స్ అవి రెస్పిరేషన్ యొక్క ప్రాసెస్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ టు ప్రొవైడ్ ఎనర్జీ టు రన్ ఆల్ ద లైఫ్ ప్రాసెసెస్. And respiration, as we know, is not just the exchange of gases, it is the process of breakdown of complex food molecules or a catabolic process to produce chemical or potential energy. Respiration అనేది ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట. బ్రేక్ డౌన్ అవుతాయి ఎందుకు? బికాస్ ఆఫ్ టు ప్రొడ్యూస్ కెమికల్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ ప్రాసెస్ని catabolic ప్రాసెస్ అంటారు. హియర్ ద అబోవ్ విచ్ వీ సీ ఫోటోసింథసిస్, దట్ ఈస్ ఏ అనబోలిక్ ప్రాసెస్. అనబోలిక్ ప్రాసెస్కి catabolic ప్రాసెస్కి డిఫరెన్స్ ఏంటంటే, అనబోలిజం ప్రాసెస్ వచ్చేసి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని స్మాలర్ వన్స్ నుంచి తయారు చేస్తుంది, వేర్ it requires energy. But coming to the catabolism, it used to break down the complex molecules into smaller ones and used to release energy. This is the difference between anabolism and catabolism. These are the points that already we have discussed. Once go through it and revise. Next we see few fill in the blanks and also the choose the correct answers. Here exhaled air contains dash and dash. Exhaled air contains carbon dioxide and water vapor. A flap-like muscular valve controls movement of air and food is epiglottis. Flap-like muscular valve ఏదైతే మన గొంతులో ఉంటుందో
అది మూమెంట్ ఆఫ్ ఎయిర్ని ఫుడ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏ ప్యాసేజ్లోకి ఎయిర్ వెళ్ళాలి, ఏ ప్యాసేజ్లోకి ఫుడ్ వెళ్ళాలో కంట్రోల్ చేసే ఫ్లాప్ లైక్ మస్కులర్ వాల్వ్ వచ్చేసి ఎపిగ్లోటిస్ అన్నమాట. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్ ఏటీపీ. అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ ఈజ్ ది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్. Lenticels are the respiratory organs exists in dash part of plant. This is the bit came from the area respiration in plants, right? Where the respiratory organs that exists in plant called as lenticels. Lenticels used to exist in stem or roots. And the last one is mangrove trees respire with their న్యూమటోపోర్స్. ఈ న్యూమటోపోర్స్ అనేవి బ్రీతింగ్ రూట్స్ అన్నమాట. బికాస్ వాటర్లో ఆక్సిజన్ దొరకకపోవడం వల్ల ఇవి డైరెక్ట్గా న్యూమటోపోర్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి ఎయిర్ని. సో మ్యాంగ్రూవ్ ట్రీస్ రెస్పైర్ విత్ దేర్ న్యూమటోపోర్స్. వీ విల్ ఫైండ్ వోకల్ కార్డ్స్ ఇన్ లారింగ్స్. Cluster of air sacs in lungs are called alveoli. Which of the following is correct? The diaphragm contracts, volume of chest cavity increased. The diaphragm contracts, volume of chest cavity decreased. The diaphragm relax, volume of chest cavity increased. The diaphragm relax, volume of chest cavity decreased. This concept is related to the inhalation and exhalation concept. ఇన్హలేషన్ జరిగేటప్పుడు డయాఫ్రాగ్రామ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఇట్ మూవ్స్ డౌన్ అండ్ ఇట్ యూస్ టు ఫ్లాటెన్స్ అన్నమాట. ఆటోమేటిక్గా చెస్ట్ క్యావిటీ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కమింగ్ టు ద ఎక్స్పిరేషన్, ఇట్ రిటర్న్స్ టు ఇట్స్ డోమ్ షేప్. అంటే లైక్ ఎయిర్ బయటికి వెళ్ళేటప్పుడు అది లంగ్స్ అనేవి డోమ్ షేప్కి వచ్చేస్తాయి. అంటే చెస్ట్ క్యావిటీలో ఉన్న వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ వచ్చేసి డయాఫ్రాగ్రమ్ కాంట్రాక్ట్ ఇన్హలేషన్ అప్పుడు చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్ అనేది ఫస్ట్ కరెక్ట్. డయాఫ్రాగ్రమ్ రిలీజ్ అన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ డిక్రీజ్ అనేది ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్. రెస్పిరేషన్ ఇస్ ఎ కెటబాలిక్ ప్రాసెస్. బికాస్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది కెటబాలిక్ ప్రాసెస్. మనం కెటబాలిక్ ప్రాసెస్ అంటే ఏమనుకున్నాం, అవి సింప్లర్ వన్స్ నుంచి లైక్ పెద్ద వస్తున్నాయి బికాస్ దే నీడ్ ఎనర్జీ అని చెప్పి అనుకున్నాం కదా. కెటబాలిక్ ప్రాసెస్ అంటే respiration is a catabolic process because of here breakdown of complex blood food molecules. Sorry, catabolic process అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని సింప్లర్ వన్స్గా లివింగ్ సెల్స్ లోపల బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. ఆ మెటబాలిక్ బ్రేక్ డౌన్నే catabolic ప్రాసెస్ అంటారు. ఎనర్జీ అనేది ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూక్లియస్, మైటోకాండ్రియా, రైబోసోమ్, సెల్ వాల్. Energy is stored in the form of ATP. We seen that the full form of ATP, right? This is in the takes place the mitochondria. Here mitochondria is also known as the powerhouse of the cell, right? Coming to the annexure, the annexure part which is in the textbooks of every lesson backside were playing a key role in the examinations. Questions are coming directly from this annexures. Here our lungs are divided into lobes. At each breath we will inhale or exhale only 500 ml of air. Lungs అనేవి లోబ్స్గా డివైడ్ అయ్యాయి. ప్రతి బ్రీత్లో లైక్ ఐదర్ ఇన్హలేషన్ ఆర్ ఎక్సలేషన్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ 500 ml ఆఫ్ ఎయిర్ అనేది ఇన్హలేషన్లో కానీ ఎక్సలేషన్లో కానీ జరుగుతుంది. వేరాస్ లంగ్ కెపాసిటీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5800 ml అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్ బ్రీతింగ్ అనేది అప్పర్ లోబ్స్లోనే జరుగుతుంది లంగ్స్లో. దిస్ మీన్స్ వీఆర్ నాట్ యూజింగ్ అవర్ లంగ్స్ టు దర్ ఫుల్లెస్ట్ కెపాసిటీ. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఫుల్ కెపాసిటీకి లంగ్స్ యూజ్ చేయట్లేదు అని దాని మీనింగ్. ఈవెన్ ఆఫ్టర్ కంప్లీట్ ఎక్స్పిరేషన్ అప్రాక్సిమేట్లీ 1200 ml ఆఫ్ ఎయిర్ రిమైన్స్ ఇన్ అవర్ లంగ్స్. అంటే కంప్లీట్ ఎక్స్పిరేషన్ జరిగినప్పటికీ కూడా మన బాడీలో 1200 ml ఆఫ్ ఎయిర్ అనేది అలాగే ఉండిపోతుంది. So we can make use of 4600 ml of lung capacity for breathing. The Indian Ayurvedic physician Patanjali developed a scientific breathing practice, Yoga Abhyasa,
Maharshi Patanjali proposed a theory called Ashtanga Yoga. He was introduced 195 yogic postures, yogic principles in 8 divisions, and also the art of breathing in yoga abhyasa is called pranayama. Prana means gas, ayama means journey. Pranayama practice అనేది చేయడం వల్ల this used to allow enter 3 lobes of air in order to increase the amount of oxygen to diffuse into blood. Deep breaths in pranayama helps us to reduce breathings per minute from 20 to 22 to 15. అంటే డీప్ బ్రీత్స్ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రీతింగ్స్ ఒక నిమిషానికి 20 నుంచి 22 జరిగేవి 15కి లెస్ అవుతుందన్నమాట. ఈ డీప్ బ్రీత్స్ వల్ల మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి అవైలబుల్ అవుతుంది అండ్ ఆల్సో ఫర్ టిష్యూస్ టూ. అండ్ it is very important practice pranayama regularly to make our life healthy and active. All people irrespective of age and gender should practice pranayama under the guidance of well-trained yoga teachers, improving the working capacity of lungs, concentration and maintain good health. And next chapter is circulation. Circulation means in unicellular organisms they may not have to be transported to longer distances, while in multicellular forms substances have to be transported to long distances as far as they say around 100 feet for the tallest plant on earth. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి వచ్చేసరికి అవి లార్జర్ డిస్టెన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్కి చూసుకున్నట్లయితే అవి లాంగ్ డిస్టెన్సెస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాలెస్ట్ ప్లాంట్ కనుక తీసుకుంటే ఎర్త్లో 100 feet ఉందనుకో, ఇప్పుడు ఆ 100 feet ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. 100 feet ట్రాన్స్పోర్టేషన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో జరగాల్సి వస్తుంది. ఆర్గానిజమ్స్ లైక్ అమీబా ఆర్ హైడ్రా, దీస్ ఆర్ in this the materials to be transported through simple processes like diffusion, osmosis అన్నమాట. ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, హైడ్రా వీటిల్లో ప్రాసెసెస్ మనం చూసాం కదా, డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్ లాంటి ప్రాసెసెస్ జరుగుతాయని. సో ఇక్కడ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఈ లార్జ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం బాడీస్లో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకున్నట్లయితే వాటికి చాలా పీరియడ్ ఆఫ్ టైం అనేది పడుతుంది మెటీరియల్ అనేది మూమెంట్ జరగడానికి. అండ్ ఆల్సో to avoid delay, a separate system is needed to carry the materials much faster and more efficiently. This specialized system is called the circulatory system. So separate system ni avoid cheyadaniki, ee materials carry avvadaniki delay avvakunda faster ga mariyu efficient ga jaragadανiki specialized system ఏదైతే ఉందో దాన్ని అది సర్క్యులేటరీ సిస్టమ్ అన్నమాట. మనందరిలో కూడా పల్స్ రేట్ అనేది సేమ్గా ఉండదు. లైక్ మీన్స్ కేటగిరీస్ వైజ్గా మినిమం అంత రేంజ్ ఉంటుందన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ న్యూ బోర్న్ 0 to 3 months బేబీని తీసుకున్నట్లయితే 100 నుంచి 150 పల్స్ రేట్ అనేది కామన్ అనమాట. ఇన్ఫాంట్స్ అంటే హూ ఆర్ ఇన్ బిట్వీన్ 3 to 6 months 90 to 120 పల్స్ రేట్ ఉంటుంది. 6 to 12 80 to 120 pulse rate. Children below 10 years used to have 70 to 130. And children over 10 years and adults, senior citizens including, they have 60 to 100 pulse rate. Well trained adult athletes అంటే అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 40 to 60 పల్స్ రేట్ ఉంటుందన్నమాట. ఇన్ ద ఇయర్ 1816లో రీనీ లెనాక్ సెథస్కోప్ని ఇన్వెంట్ చేశాడు. ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ ద ఇయర్ 1816 రీనీ లెనాక్ ఇన్వెంటెడ్ ద సెథస్కోప్. సెథస్కోప్ కనిపెట్టక ముందు డాక్టర్స్ హార్ట్ బీట్ని వినటానికి దే యూస్ టు కీప్ దర్ ఇయర్ ఆన్ ది చెస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ అనమాట. అలా హార్ట్ బీట్ సౌండ్ని వినేవాళ్ళు. లాటర్ ఆన్ దే లెనాక్ ఫౌండ్ పేపర్ ట్యూబ్ టు హియర్ ద హార్ట్ బీట్ పర్ఫెక్ట్లీ, and further bamboo instead of paper tube to hear heartbeat. This
he called as stethoscope. Next, here we know that the vital organ in our body is heart, right? It is the beat of the heart which sends blood rushing to different parts of our body. మన బాడీలో హార్ట్ బీట్ అనేది బ్లడ్ని అన్ని పార్ట్స్కి పంప్ చేస్తుంది. అండ్ హార్ట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ ప్రొటెక్టెడ్ బై రిబ్ కేజ్. 2 లంగ్స్కి మధ్యలో హార్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ రిబ్ కేజ్తో అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, రిబ్ కేజ్ హార్ట్ని. The size of your heart is approximately the size of your fist. It means పిడికిలి అంటాం కదా, when we fold our hand, అంటే అంత ఉంటుంది హార్ట్ అని చెప్పి మీనింగ్ అనమాట. Here is the internal structure of the heart. It consists of arteries to head, arteries to left arm, aorta, pulmonary artery, left branch, left pulmonary veins, left atrium, semilunar valve in the pulmonary artery, left atrioventricular valve is also called as bicuspid valve, left ventricle, right ventricle, inferior vena cava, right atrioventricular valve also called as tricuspid valve, right atrium, right pulmonary veins, pulmonary artery, right branch, superior vena cava. These are the parts, it means the internal structure of the heart. Here the main 2 points are you should remember is what we called as right atrioventricular valve, tricuspid valve, and also bicuspid valve is called left atrioventricular valve called as bicuspid valve. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసాం కదా. రైట్ ట్రైకుస్పిడ్ వాల్వ్ అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంది? రైట్ ఆర్టికులోవెంట్రికులర్ సెప్టమ్ బిట్వీన్ రైట్ ఆర్ట్రియం అండ్ రైట్ వెంట్రికల్ని ట్రైకుస్పిడ్ వాల్వ్ అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ వాల్వ్ అయితే లెఫ్ట్ ఆర్టికులోవెంట్రికులర్ సెప్టమ్ ఉందో దేనికి మధ్యలో, లెఫ్ట్ ఆర్ట్రియంకి అండ్ వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనం బైకుస్పిడ్ వాల్వ్ అన్న అంటాము, మిట్రల్ వాల్వ్ అన్న అంటాము, ఆర్ ఎల్స్ ఇట్ కాల్డ్ యాజ్ లెఫ్ట్ ఆర్టికులోవెంట్రికులర్ సెప్టమ్, auriculoventricular septum. And a major valves present at the region of pulmonary aorta are called pulmonary valves. ఇక్కడ ఏ వాల్వ్ అయితే పల్మనరీ ఆర్టా రీజియన్లో ప్రజెంట్ అయి ఉందో అది పల్మోనరీ వాల్వ్ అనమాట. ఇక్కడ నేను చెప్పే పార్ట్స్ అన్నీ కూడా మీరు ఇమేజ్ ముందు ఉంటే దాన్ని చూస్తుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. A major blood vessel that originates from left ventricle is systemic aorta. Systemic aorta regionలో ప్రజెంట్ అయి ఉన్న వాల్వ్ వచ్చేసి సిస్టమిక్ వాల్వ్. పల్మోనరీ aorta regionలో ఉన్న వాల్వ్ వచ్చేసి పల్మోనరీ వాల్వ్ అనమాట. రైట్ ఆర్ట్రియంలో మనం అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్స్ ఆఫ్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెనా కేవా, ఇక్కడ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెనా కేవా ఓపెనింగ్స్ అనేవి చూస్తాం మనం. లెఫ్ట్ ఆర్ట్రియంకి వచ్చేసి పల్మోనరీ వెయిన్స్ అనేవి ఓపెనింగ్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఇదేంటంటే పల్మోనరీ వెయిన్స్ వచ్చేసి దట్ యూస్ టు బ్రింగ్ ద బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ నుంచి బ్లడ్ని తీసుకుంటుంది అనమాట ఈ పల్మోనరీ వెయిన్స్ అనేవి. అరోటా రైజెస్ ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది లెఫ్ట్ వెంట్రికల్ పైన అప్పర్ పార్ట్లో అరోటా ఏదైతే ఉందో అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ వెంట్రికల్ పైన పల్మోనరీ ఆర్టరీ ఏదైతే ఉందో దాట్ సప్లైస్ oxygenated blood to the lungs. So these 2 points are the very important for the examination, because already from this area we got a bit. If they might ask is which part of the left ventricle carries oxygenated blood to the body parts, means the answer is aorta. And also which part of the right ventricle used to carry deoxygenated blood to the lungs, means upper part of the right ventricle, that is pulmonary artery. Blood vessels and circulation. Here in the year
1574, an Italian doctor, Girolamo Fabrizi, was studying the veins in the leg. He noticed that they had small valves in them that permitted blood to flow towards heart. These were one-way valves that checked backflow of blood. Movement of leg muscle helps in movement of blood through veins. ఇక్కడ 1574లో ఇటాలియన్ డాక్టర్ గిరోలామో ఫ్యాబ్రిసి వచ్చేసి ఆయన లెగ్స్లో ఉన్న వెయిన్స్ గురించి స్టడీ చేయడం జరిగింది. అండ్ దెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ హీ నోటీస్డ్ దాట్ ఆయన ఏం నోటీస్ చేశాడంటే స్మాల్ వాల్స్ దాంట్లో నోటీస్ చేశాడు. ఆ వాల్స్ ఫంక్షనింగ్ వచ్చేసి దే పర్మిట్ హార్ట్కి మళ్ళీ బ్లడ్ ఫ్లో అనేది వెళ్తుందన్నమాట. సో ఇక్కడ ఇది వన్ వే వాల్స్ అనమాట. దీస్ వేర్ వన్ వే వాల్స్ బికాస్ దాట్ చెక్డ్ బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్, వచ్చిన బ్లడ్ని వెనక్కి పంపిస్తుంది అనమాట. మూమెంట్ ఆఫ్ లెగ్ మజిల్ హెల్ప్స్ ఇన్ మూమెంట్ ఆఫ్ బ్లడ్ త్రూ వెయిన్స్. లెగ్ యొక్క మజిల్ మూమెంటే బ్లడ్ వెయిన్స్ నుంచి ఆ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ హార్ట్ అనేది పియర్ షేప్డ్ స్ట్రక్చర్ and it appears in the outline as triangle and wider at the anterior end and narrower at the posterior end. హార్ట్ అనేది 2 layered membraneతో కవర్ అయి ఉంటుంది. దీన్నే మనం పెరికార్డియం అంటాం, ఆల్సో కాల్డ్ as పెరికార్డియల్ మెంబ్రెయిన్. ఇక్కడ స్పేస్ ఆ 2 లేయర్స్ మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ అనేది ఫ్లూయిడ్తో కంటైన్ అయి ఉంటుంది. దాట్ పర్టికులర్ ఫ్లూయిడ్ కాల్డ్ యాజ్, ఆ ఫ్లూయిడ్ వచ్చేసి పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనమాట. ఈ ఫ్లూయిడ్ అనేది హార్ట్ని షాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఏ పార్ట్స్లో అయినా ఏదైతే ఫ్లూయిడ్ కంటైన్ అయి ఉంటుందో ఖచ్చితంగా ఆ ఫ్లూయిడ్ అనేది మనకి ఇంజురీస్ నుంచి లైక్ షాక్స్ నుంచి డిఫరెంట్ లైక్ వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఆ పార్ట్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ అనేది 4 ఛాంబర్స్గా డివైడ్ అయింది. 2 అప్పర్ ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్ట్రియా లేకపోతే ఆరికల్స్ అంటారు. కింద 2 ఛాంబర్స్ వచ్చేసి వెంట్రికల్స్ అనమాట. సో ఇఫ్ యూ ఇమాజిన్ లైక్ ద హార్ట్ విచ్ డివైడెడ్ ఇంటూ ద 4 chambers, the upper chambers 2 chambers were called as, and the 2 lower chambers were called as ventricles, upper auricles. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ వెజిల్స్ ఏవైతే హార్ట్ వాల్స్లో ప్రజెంట్ అయి ఉన్నాయో వాటిని కరోనరీ వెజిల్స్ అంటాం. ఈ కరోనరీ వెజిల్స్ వచ్చేసి బ్లడ్ని మజిల్స్ నుంచి హార్ట్కి సప్లై చేస్తాయి అన్నమాట. సో రిమెంబర్, బ్లడ్ వెజిల్స్ విచ్ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది హార్ట్ ఆర్ కరోనరీ వెజిల్స్ విచ్ సప్లై బ్లడ్ టు ద మజిల్స్ ఆఫ్ ది హార్ట్. యాక్చువల్లీ 10th క్లాస్ నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేయలేదు టైం లేక, అందుకే టెక్స్ట్ బుక్లోనే హైలైట్ చేసుకొని చదవడం జరిగింది. అందుకని మీకు టెక్స్ట్ బుక్ని షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హియర్ వి సీ 2 మెయిన్ టాపిక్స్, దట్ ఈస్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఫస్ట్ ఆర్టరీస్ వచ్చేసి ఇవి బ్లడ్ వెజిల్స్ విచ్ ఒరిజినేట్ ఫ్రమ్ ద హార్ట్ నుంచి ఒరిజినేట్ అవుతాయి. అండ్ దిస్ యూస్ టు సప్లై బ్లడ్ టు వేరియస్ ఆర్గన్స్ ఇన్ ది బాడీ. లైక్ ఈ మ్యాటరే కదా మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాం. అండ్ అవి థిక్ వాల్స్ని కూడా కంటైన్ అయి ఉంటాయి. లార్జెస్ట్ ఆర్టరీ వచ్చేసి అరోటా. హైలైట్ దిస్ పాయింట్, ద లార్జెస్ట్ ఆర్టరీ ఈస్ అరోటా. The relatively small artery is pulmonary artery. This carries blood from the heart to the lungs. ఈ 2 points మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటంటే ఫస్ట్ వేరియస్ ఆర్గన్స్, మన బాడీలో వేరియస్ ఆర్గన్స్కి హార్ట్ నుంచి లైక్ సప్లై చేసేది వచ్చేసి ఆర్టరీస్ అనమాట. ఆర్టరీస్ ఆర్ ద బ్లడ్ వెజిల్స్ విచ్ ఒరిజినేట్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ సప్లై బ్లడ్ టు వేరియస్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. వీటికి థిక్ వాల్స్ ఉంటాయి. లార్జెస్ట్ ఆర్టరీ వచ్చేసి అరోటా, స్మాలెస్ట్ ఆర్టరీ వచ్చేసి పల్మోనరీ ఆర్టరీ. ఆల్రెడీ మనం ఆర్టరీస్ గురించి డిస్కస్ చేసాం. అండ్ స్మాల్ ఆర్టరీ వచ్చేసి ఏదైతే పల్మోనరీ ఆర్టరీ ఉందో అది హార్ట్ నుంచి బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద లంగ్స్, ఇట్ విల్ సప్లై బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద లంగ్స్. నెక్స్ట్ వెయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి కూడా బ్లడ్ వెజిల్స్, బట్ వీటి యొక్క ఫంక్షనింగ్ డిఫరెంట్ అనమాట. అవి హార్ట్ నుంచి లంగ్స్కి పల్మోనరీ ఆర్టరీ అనేది క్యారీ చేస్తే బ్లడ్ని, వెయిన్స్ వచ్చేసి బ్లడ్ వెజిల్స్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకొస్తాయి అన్నమాట.
వెయిన్స్ హ్యావ్ రిలేటివ్లీ థిన్ వాల్స్. లైక్ ఆర్టరీస్ ఉన్నట్టే థిక్ వాల్స్ అనేవి వెయిన్స్కి వచ్చేసరికి థిన్ వాల్స్ ఉంటాయి అన్నమాట. హియర్ ద వెయిన్ విచ్ ఈస్ అట్ ది యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ది రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్కి రైట్ సైడ్లో ఏదైతే ఉంటుందో అది సుపీరియర్ వెనా కేవా అనమాట. సుపీరియర్ వెనా కేవా ఏం చేస్తుందంటే యాంటీరియర్ పార్ట్స్ అంటే హెడ్ నెక్, బాడీలో హెడ్ నెక్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద వెయిన్ విచ్ బ్రింగ్స్ బ్లడ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అయితే పోస్టీరియర్ పార్ట్స్ హ్యాండ్స్, లెగ్స్ నుంచి ఏదైతే బ్లడ్ని తీసుకొస్తుందో అది వచ్చేసి ఇన్ఫీరియర్ వెనా కేవా అనమాట. ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెయిన్స్లో మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఫస్ట్ సుపీరియర్ వెనా కేవా గురించి, నెక్స్ట్ ఇన్ఫీరియర్ వెనా కేవా గురించి. సుపీరియర్ వెనా కేవా ఏం చేస్తుందంటే హార్ట్ యొక్క రైట్ సైడ్లో ఎండ్కి ఉంటుంది. అది వచ్చేసి బ్లడ్ని యాంటీరియర్ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది. లైక్ యాంటీరియర్ పార్ట్స్ అంటే హెడ్, నెక్ నుంచి కలెక్ట్ చేసేది సుపీరియర్ వెనా కేవా. అది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్కి ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫీరియర్ వెనా కేవా ఏదైతే ఉందో పోస్టీరియర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ నుంచి బ్లడ్ని క్యారీ చేయడం జరుగుతుంది. ఇట్ బ్రింగ్స్ from the posterior parts of the body like hands and legs, that is inferior vena cava. And next వచ్చేసి two arteria two ventricles ఒకదానికొకటి separate అయ్యేది muscular partitions తోటి, that we called as septa, and the openings between arteria and ventricles are guarded by walls. ఆర్ట్రియాకి వెంట్రికల్స్కి ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్కి వాల్స్ ఉంటాయి అన్నమాట. మీరు లెసన్ ఫస్ట్ నుంచి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సపరేట్గా సైంటిస్ట్ నేమ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. విలియం హార్వే 1578 to 1657, an English doctor, went to Italy for further education under Fabrici. Harvey dissected that hearts of dead people and studied about the walls between each arterium and its ventricle. ఆయన చనిపోయిన వాళ్ళ హార్ట్ తీసుకొని స్టడీ చేశాడు. వాల్స్ ఏవైతే ఆర్ట్రియంకి వెంట్రికల్కి కనెక్ట్ అయి ఉన్నాయో వాటి మీద అనమాట. ఆయన ఏం నోటీస్ చేశాడంటే దేర్ వేర్ వన్ వే వాల్స్ అనమాట. అంటే ఆ వాల్స్ అనేవి ఓన్లీ బ్లడ్ ఫ్లోని ఆర్ట్రియం నుంచి వెంట్రికల్కి మాత్రమే అలౌ చేస్తుంది. అండ్ కమింగ్ టు ది వెన్ హార్ట్ అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది వెంట్రికల్ నుంచి ఆర్ట్రియంకి బ్యాక్ వెళ్ళట్లేదు. అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ వే ఫ్లో. ఇన్స్టెడ్ ద బ్లడ్ వాస్ పుష్డ్ అవుట్ ఇన్ టు ద ఆర్టరీస్. హియర్ హార్వే బిగన్ థింకింగ్ అబౌట్ ద వాల్స్ హిస్ టీచర్ ఫ్యాబ్రికి డిస్కవర్డ్ ఇన్ ద లెగ్ వెయిన్స్. ఆయన టీచర్ ఫ్యాబ్రిక్సి ఏదైతే కనుగొన్నాడో లెగ్ వెయిన్స్లో దాని గురించి థింక్ చేయడం స్టార్ట్ చేశాడు. దర్ వేర్ వన్ వే అండ్ ది ఫోర్స్ ఆఫ్ ద బ్లడ్ టు మూవ్ టువర్డ్ ది హార్ట్. Here the same blood had to circulate and be used over and over again. ఆ బ్లడ్ మొత్తం సర్క్యులేట్ అయ్యి మళ్ళీ అదే యూజ్ అవుతుంది కదా మన బాడీలో. హార్వే స్టిల్ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్. ద స్మాలెస్ట్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ దట్ కుడ్ బీ సీన్ హ్యాడ్ టు బీ కనెక్టెడ్ బై వెజల్స్ టూ స్మాల్ టు సీ వేర్ దే రియల్లీ దేర్. హార్వే ఏమంటున్నాడంటే లైక్ చాలా చిన్నగా ఉంటాయి కదా ఆర్టరీస్ అండ్ వెయిన్స్, అవి మళ్ళీ వెజిల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. అవి మనకు చూడడానికి కూడా చాలా చిన్నగా ఉంటాయి. అసలు అవి ఉన్నాయా అని చెప్పి క్వశ్చన్ వచ్చిందనమాట. ఏ మోడర్న్ ఎక్విప్మెంట్ అండ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ లేనప్పుడు హియర్ క్లాసికల్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఎవరు? విలియం హార్వే. ఏ ఇయర్లో? ఎర్లీ 17th centuryలో. హీ డెమాన్స్ట్రేటెడ్ దాట్ ద మూమెంట్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద వెయిన్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఆర్టరీస్ అండ్ వెయిన్స్, హియర్ ఆర్టరీస్ అనేవి మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం బ్లడ్ అనేది హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి ఫ్లో అవుతుంది. అండ్ వెయిన్స్ వచ్చేసి బాడీ ఆర్గాన్స్ నుంచి హార్ట్కి బ్లడ్ అనేది సప్లై అవుతుందన్నమాట. సో యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్ యూస్ టు supply the blood from the heart to the body parts, and here coming to the veins, blood from the body organs to the heart. If you observe here the images, that is one is tears of vein and the another one is tears of blood capillaries. Here we should discuss blood capillaries.
These are microscopic vessels which made up of single layer cells. Blood capillaries అనేవి మైక్రోస్కోపిక్ వెజల్స్ అనమాట. అంటే దాంట్లోంచి చూస్తేనే మనకి కనిపిస్తాయి. అండ్ దీస్ ఆర్ మేడప్ ఆఫ్ సింగిల్ లేయర్ సెల్స్. అంతేకాకుండా ఈ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఇట్ ఎలో డిఫ్యూజన్ ఆఫ్ వేరియస్ సబ్స్టాన్సెస్. అండ్ కమింగ్ టు ద leukocytes can squeeze out of the capillary wall. They establish continuity of arteries and veins. Leukocytes అనేవి WC కిందకు వస్తాయి కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ మొత్తం సెల్స్ ఆప్షన్స్లో ఇచ్చేసి ఏదైనా క్వశ్చన్ ఎలా అడగొచ్చు, పిక్ ద వన్ విచ్ ఈస్ కమ్స్ అండర్ ద WBC అని అడగొచ్చు. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఈ క్యాపిలరీ వాల్ నుంచి లూకోసైట్స్ అనేవి స్క్వీజ్ అవుట్ అయిపోతాయి అన్నమాట. అండ్ అవి ఆర్టరీస్కి వెయిన్స్కి మధ్యలో కంటిన్యూటీని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇలాంటి బాక్సెస్ కూడా చదివితేనే మనం ఏ బిట్ అడిగినా చేయగలుగుతాము. హియర్ ద బాక్స్ ఈస్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ ద ఫంక్షన్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్. థిక్నెస్ ఆఫ్ ద వాల్స్ అనేవి బ్లడ్ వెజల్స్ లోపల థిక్గా ఉంటాయా, థిన్గా ఉంటాయా. కమింగ్ టు ద ఆర్టరీస్, థిక్. వెయిన్స్ వచ్చేసి థిన్. వాల్స్ అనేవి ఆర్టరీస్లో ఆబ్సెంట్ అంటే ఉండవు, వెయిన్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. కెపాసిటీ టు రిటైన్ షేప్ వెన్ బ్లడ్ ఈస్ ఆబ్సెంట్. బ్లడ్ అనేది ఆ పార్ట్స్లో లేనప్పుడు షేప్ అనేది అలాగే ఉంటుందా ఉండదా. ఆర్టరీస్లో అలాగే ఉంటుంది, వెయిన్స్లో అలా ఉండదు. డైరెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో వచ్చేసి ఆర్టరీస్ అనేవి హార్ట్ నుంచి ఆర్గాన్స్కి పంప్ చేస్తే సప్లై అనేది వెయిన్స్కి వచ్చేసరికి బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వస్తుంది అనమాట. హియర్ ప్రెషర్ ఇన్ ద వెజల్ ఆర్టరీస్లో హై, వెయిన్స్లో వచ్చేసరికి లో. టైప్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్టెడ్, దిస్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆర్టరీస్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. వెయిన్స్కి వచ్చేసరికి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కమింగ్ టు ది కార్డియాక్ సైకిల్, here if you observe pictures, the human heart beats start around the 21st day of when we born. Here the embryonic development refer to the reproduction chapter, means in the further lessons. If it stops beating, it results in the death of a person, as we all know this point. One contraction and one relaxation of artery and ventricles is called one cardiac cycle. ఒక కార్డియాక్ సైకిల్ అంటే వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ని వన్ కార్డియాక్ సైకిల్ అంటాం. అండ్ మనకి తెలుసు హార్ట్కి వచ్చేసరికి 4 ఛాంబర్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసాం కదా. సో ఆల్ ద 4 ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ఇన్ రిలాక్స్డ్ స్టేట్. ఇప్పుడు అవన్నీ రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నాయంటే దాన్ని మనం డయాస్టోల్ అంటాం. బ్లడ్ ఫ్రమ్ వెనా కేవా అండ్ పల్మోనరీ వెయిన్స్ ఎంటర్స్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టరియా రెస్పెక్టివ్లీ. బ్లడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంట, వెనా కేవా అండ్ పల్మోనరీ వెయిన్స్ నుంచి రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టరియాకి వెళ్తుంది. ఇది మీకు పిక్చర్ చూస్తూ లైక్ హార్ట్ పార్ట్స్కి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ చూసాం కదా. సో ఆ పిక్చర్ చూస్తూ ఇది వింటే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ టెక్స్ట్ బుక్, కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ సీ వైల్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ నౌ ద ఆర్టరియా కాంట్రాక్ట్. ఇఫ్ ఆర్టరియా అనేది కాంట్రాక్ట్ అయిందనుకో బ్లడ్ అనేది వెంట్రికల్స్లోకి వెళ్తుందన్నమాట. ఇట్ ఫోర్సెస్. కమింగ్ టు ద వెంట్రికల్స్, ఇఫ్ దే ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్. ఒకవేళ వెంట్రికల్స్లో బ్లడ్ అనేది ఫిల్ అయిపోతే ఆటోమేటికలీ ఇట్ స్టార్ట్ కాంట్రాక్టింగ్ అండ్ దెన్ దానిపైన ఉన్న ఆర్టరియా వచ్చేసి అది రిలాక్స్ అవుతుంది అనమాట. ఆర్టరియా రిలాక్స్ అవుతే వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. ద అపార్చర్ బిట్వీన్ ద ఆర్టరియా అండ్ వెంట్రికల్స్ ఈజ్ క్లోజ్డ్ బై వాల్స్. ఆర్టరియా పైన 2 ఛాంబర్స్ని ఆర్టరియా అంటాం, కింద 2 ఛాంబర్స్ని వెంట్రికల్స్ అంటాం కదా. సో ఈ రెండు వచ్చేసి దేంతో అటాచ్ అయి ఉంటాయంటే అవి రెండు వాల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. On ventricular contraction, due to pressure, the blood flows into the aorta and pulmonary artery. Ventricular contraction జరిగినప్పుడు బ్లడ్ ఫ్లోయింగ్ అనేది ప్రెషర్ వల్ల దేంట్లోకి వెళ్తుందంట, అరోటా అండ్ పల్మోనరీ ఆర్టరీలోకి వెళ్తుందన్నమాట. హియర్ వెన్ ద వాల్స్ ఆర్ క్లోజ్డ్ ఫోర్సబుల్లీ వీ కెన్ లిజన్ టు ద ఫస్ట్ షార్ప్ సౌండ్ ఆఫ్ ది హార్ట్ లబ్. వెన్ ద వెంట్రికల్స్ స్టార్ట్ రిలాక్సింగ్, ఎప్పుడైతే వెంట్రికల్స్ అనేవి రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేశాయో
దెన్ ద ప్రెషర్ ఇన్ ది వెంట్రికల్స్లో యొక్క ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ బ్లడ్ విచ్ హ్యాస్ ఎంటర్డ్ ద ఆర్టరీస్, మళ్ళీ ఏవైతే బ్లడ్ అనేది ఆర్టరీస్లోకి ఎంటర్ అయిపోయిందో దెన్ ట్రైస్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద వెంట్రికల్స్లోకి వచ్చిన బ్లడ్ ఆర్టరీస్లోకి వెళ్ళింది, మళ్ళీ వెంట్రికల్స్లోకి రావడానికి చూస్తుంది అనమాట. హియర్ ది వాల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ ఆర్ క్లోజ్ టు ప్రివెంట్ బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్స్. అప్పుడు ఏవైతే వాల్స్ వాటి రెండింటి మధ్యలో ప్రెసెంట్ అయి ఉన్నాయో అప్పుడు అది బ్యాక్వర్డ్ ఫ్లో జరగకుండా లైక్ ప్రివెంట్ చేస్తుంది అనమాట. నౌ వీ కెన్ లిసన్ టు ఏ డల్ సౌండ్ ఆఫ్ ది హార్ట్ డబ్. పైన ఆల్రెడీ మనకి ఆ ప్రాసెస్ అంతా జరిగినాక ఫస్ట్ షార్ప్ సౌండ్ విన్నాం. దెన్ హియర్ వీ కెన్ లిసన్ ఏ డల్ సౌండ్ డబ్. ద ఆర్టరియా ఆర్ ఫిల్డ్ అప్ విత్ బ్లడ్ అండ్ ఆర్ రెడీ టు పంప్ ద బ్లడ్ ఇన్ టు ది వెంట్రికల్స్. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రాసెస్. The sequential events in the heart which are clinically repeated are called cardiac cycle. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం కార్డియాక్ సైకిల్ అంటున్నాం. కార్డియాక్ సైకిల్ ఇంకా ఏది ఇంక్లూడ్ అయి ఉంటుంది? అన్ యాక్టివ్ ఫేజ్ సిస్టోల్ అండ్ ఎ రెస్టింగ్ ఫేజ్ డయాస్టోల్ ఆఫ్ ఆర్టరియా అండ్ వెంట్రికల్. ఇక్కడ 2 ఫేసెస్ని కన్సిస్ట్ అయి ఉన్న దాన్ని మనం ఇక్కడ కార్డియాక్ సైకిల్ అంటున్నాం. ఇది ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంది? యాక్టివ్ ఫేజ్ సిస్టోల్ని, రెస్టింగ్ ఫేజ్ డయాస్టోల్ని ఆఫ్ ఆర్టరీ అండ్ వెంట్రికల్ది కంటైన్ అయింది కాబట్టి దీన్ని మనం కార్డియాక్ సైకిల్ అంటున్నాం. ద టైమ్ నీడెడ్ ఫర్ ఆర్టరియల్ కాంట్రాక్షన్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఇన్ ద బాక్స్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హ్యావ్ మోర్ స్కోప్ టు ఆస్క్ ఇన్ ది ఎగ్జామినేషన్. ద టైమ్ నీడెడ్ ఫర్ ఆర్టరియల్ కాంట్రాక్షన్ అంటే ఆర్టరియల్ సిస్టోల్ అనమాట. దీనికి వచ్చేసరికి టైమ్ 0.11 నుంచి 0.14 సెకండ్స్ వరకు. ద టైమ్ నీడెడ్ ఫర్ వెంట్రికులర్ కాంట్రాక్షన్కి వచ్చేసరికి 0.27 to 0.35 seconds. Here ventricular contraction also called as ventricular systole. The time needed for relaxation of both auricles and ventriculars are joint systole, joint diastole వచ్చేసి 0.4 seconds. The whole process is completed in approximately 0.8 seconds. ఇక్కడ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లోకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పంప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ టిష్యూస్ వచ్చేసి బ్లడ్ని కంటిన్యూస్గా రిసీవ్ చేసుకోవు, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రౌట్స్లో రిసీవ్ చేసుకుంటాయి. వెన్ వీ కీప్ అవర్ ఫింగర్ ఎట్ ద విస్ట్, ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ జనరల్గా మనం విస్ట్ మీద ఫింగర్ పెట్టి టెస్ట్ చేస్తే ఆర్టరీ ఎప్పుడైతే పాస్ అవుతుందో అప్పుడు మనం బ్లడ్ మూవింగ్ ప్రెషర్ని ఫీల్ అవుతామంట. దాన్ని పల్స్ అంటారు. ద రేట్ ఆఫ్ ది పల్స్ will be equal to the number of heartbeats. And coming to the do you know box, here they given name of the animal, weight of the body, weight of the heart, number of beats per minute. So please read this table. And next we see single and double circulation. Here if you observe the pictures, they are given single circulation and also the picture double circulation. Okay, first coming to the single circulation, we know that blood flows in the blood vessels, right? To keep the blood moving, the heart pumps it continuously. The blood that is pumped by the heart reaches the body parts and comes back to the heart. But course taken by the blood is not the same in all the animals. Let us observe the figure 11A and B. Start from any point in the figure 11A and B. Move in the direction of arrow. Note down the parts which are in the way in the clinical form. Cyclical form. మనకు జనరల్గా తెలుసు బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతుందని చెప్పి, అండ్ ఈ బ్లడ్ అనేది కంటిన్యూగా ఫ్లో అవుతుంది ఎందుకంటే హార్ట్ యూస్ టు పంప్ కంటిన్యూస్లీ. బట్ వేరియస్ ఇన్ ఎనిమల్స్, వేరే ఎనిమల్స్లో చూసుకున్నట్లయితే అది మేబీ ఇట్ మైట్ బి డిఫరెంట్. సో బట్ ఇక్కడ హార్ట్ అనేది బ్లడ్ ఏదైతే పంప్ చేస్తుందో అది బాడీ పార్ట్స్కి రీచ్ అవుతుంది మళ్ళీ, యాజ్ వెల్ యాజ్ ఇట్ యూస్ టు కమ్ బ్యాక్, రైట్? ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్స్ అకార్డింగ్ టు ది arrow marks, if you go through it, then you get an idea through which parts of the body the blood is passing through. Next you see blood flows through heart only once to complete one circulation. This is single circulation.
ఇఫ్ సపోజ్ బ్లడ్ అనేది హార్ట్ నుంచి ఓన్లీ ఒక్కసారి మాత్రమే బ్లడ్ ఫ్లో అయ్యిందనుకోండి, దాట్ వీ కాల్డ్ యాజ్ one circulation, and also this is single circulation. And coming to the next figure, if you observe that second figure, blood flows through the heart twice for completing వన్ సర్క్యులేషన్. ఒక సర్క్యులేషన్ కంప్లీట్ చేయడానికి హార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో అనేది 2 సార్లు జరుగుతుంది అనమాట. అందుకే డబుల్ సర్క్యులేషన్ అన్నాం. సో you have to observe here the difference between the single circulation and also as well as the double circulation. Coming to the lymphatic system, have you ever observed what happened to your feet after overnight journey? Manam like not only elders, even the adults used to face this, that when we travel overnight or else for a long time in train journeys or bus journeys, then suppose for example if the persons went to coachings, came back at evening, when they used to sit for a long time, definitely we observe some parts of the legs will be swollen, right? That this stage we called as oedema. Here this stage is called as oedema. Why do our legs swell? What is the reason behind it? We have to see here. As blood flows through tissues and through blood capillaries, some amount of fluids and certain solid materials are constantly flowing out of them at different junctions. Such materials are collected and sent back into blood circulation. We know that blood circulates in the blood vessels pushed by the heart. From the heart it flows into the arteries and finally into the capillaries to supply nutrients to the cells, tissues. The liquid portion of the blood with nutrients flows out of the capillaries. This is called tissue fluid. This fluid flows through a system called as lymphatic system. Here first blood vessels నుంచి blood అనేది ఎక్కడికి ఫ్లోట్ అవుతుంది, ఆర్టరీస్కి వెళ్తుంది. Then capillaries, then cells, the tissues, whatever the liquid portion we call as fluid, tissue fluid, right? This fluid flows through a system called as lymphatic system. The fluid mainly returns back into the blood stream. ఆ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ ఆ బ్లడ్ స్ట్రీమ్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. లింఫ్ ఈజ్ ద విటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. బ్లడ్కి టిష్యూస్కి మధ్యలో ఏదైతే లింక్ ఉంటుందో దాన్ని లింఫ్ అంటారు. ఇక్కడ by which essential parts pass from blood to cells and excretory products from cells to blood. ఉపయోగమైన వస్తువులు బ్లడ్ నుంచి సెల్స్కి పాస్ అయితే ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి సెల్స్ నుంచి బ్లడ్కి పాస్ అవుతాయి అన్నమాట. బ్లడ్ ఈస్ ఎ సబ్స్టాన్స్ విచ్ కంటైన్స్ సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్స్. మనకు తెలుసు బ్లడ్లో సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్స్ ఉంటాయని. లింఫ్ అనే సబ్స్టాన్స్ ఏదైతే ఉందో దాంట్లో బ్లడ్ ఏదైతే కంటైన్ అయి ఉంటుందో సాలిడ్ పార్టికల్స్ ఉండవంట. లింఫ్ ఈస్ ద సబ్స్టాన్స్ దాట్ కంటైన్స్ బ్లడ్ వితౌట్ సాలిడ్ పార్టికల్స్. టిష్యూ ఫ్లూయిడ్ ఈస్ లింఫ్ ప్రెజెంట్ ఇన్ ద టిష్యూస్. టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో లింఫ్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? ప్రెజెంట్ ఇన్ ద tissues. The liquid portion after formation of the blood clot is serum. అంటే బ్లడ్ క్లాటింగ్ తర్వాత ఏదైతే లిక్విడ్ పోర్షన్ ఉంటుందో దాన్ని సెరం అంటాం. ద మజిల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ది స్కెలిటన్. తెలుసు మనకి స్కెలిటన్కి ఏవైతే మజిల్స్ అటాచ్ అయి ఉంటాయో అవి స్కెలిటన్ మజిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి పంప్స్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట వెన్ దే కాంట్రాక్ట్ and help in pushing the lymph flowing in the lymphatic vessels and the blood flowing in the veins towards the heart. మజిల్స్ ఏమో ఏవైతే స్కెలిటన్కి అటాచ్ అయ్యి ఉన్నాయో స్కెలిటల్ మజిల్స్ అనమాట. అవి వచ్చేసి పంప్స్గా యాక్ట్ చేస్తాయి ఎప్పుడు అవి కాంట్రాక్ట్ అయినప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం అవి లింప్ని పుష్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. దిస్ యూస్ టు ఫ్లో ఇన్ ది లింఫాటిక్ వెజల్స్ అండ్ బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ వెయిన్స్ టువర్డ్స్ ద హార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్స్ ఏవైతే లింఫాటిక్ వెజల్స్లో ప్రెజెంట్ అయి ఉన్నాయో అవి వెయిన్స్ స్టాప్ ద రివర్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్. ఈ పాయింట్ మనం
ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, వెయిన్స్ అనేవి రివర్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని స్టాప్ చేస్తాయి. ఆర్థ్రోపోడ్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ pulsatile organ to pump the blood. The heart, ఆర్థ్రోపోడ్స్కి pulsatile organ అనేది ఏదైతే ఉంటుందో అది మెయిన్లీ ఈ బ్లడ్ని పంప్ చేయడానికి యూజ్ అవుతుందంట. ద బ్లడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోయింగ్ ఇన్ బ్లడ్ వెజల్స్ floods the tissues, directly supplying the nutrients to the tissues. Blood instead of flowing in blood vessels, జనరల్గా అయితే బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్కి ఫ్లో అయ్యి దెన్ టిష్యూస్లోకి వెళ్తుంది కదా. బట్ ఇందులో డైరెక్ట్గా న్యూట్రియంట్స్ అనేవి టిష్యూస్కి వెళ్తాయి అన్నమాట. ఆక్సిజన్ ఏమో డైరెక్ట్గా అది కూడా సప్లై అవుతుంది టిష్యూస్కి రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా. Arthropods have developed a pulsatile organ to pump the blood. The heart, the blood instead of flowing in blood vessels, floods the tissues, directly supplying the tissues to the nutrients to the tissues. Oxygen is directly supplied to the tissues by the respiratory system. Next వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇందులో లైక్ మనకి 2025లో ఒక సెషన్స్లో కానీ అండ్ 2026 సెషన్స్లో కానీ ఈ ఏరియా నుంచి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. లైక్ ఐ విల్ సే టు యూ దట్ ఆఫ్టర్ డిస్కసింగ్ దిస్ కాన్సెప్ట్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ విచ్ సప్లైస్ న్యూట్రియంట్స్ టు ద టిష్యూస్ డైరెక్ట్లీ ఈజ్ కాల్డ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా టిష్యూస్కి న్యూట్రియంట్స్ని సప్లై చేస్తే దాన్ని మనం ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్థ్రోపోడ్స్ అనమాట. మెనీ మొలుస్క్స్ అండ్ లోవర్ చార్డేట్స్. ఇక్కడ క్వశ్చన్ మనకి ఎలా అడిగారంటే ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్లో లైక్ ఆప్షన్స్లో ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజంకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆప్షన్ కరెక్ట్గా పెట్టాలంటే లైక్ ఆర్థ్రోపోడ్స్, లైక్ ఏ ఆర్గానిజమ్స్కి ఏ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుందని చెప్పి ఐడియా ఉండాలి. The other type of transportation system where the blood takes the responsibility of delivering the materials which flows in the blood vessels is called closed type of circulatory system. Closed type of circulatory system గురించి ఏంటంటే ఇంకొక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో బ్లడ్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇట్ యూస్ టు డెలివర్ ద మెటీరియల్స్ విచ్ ఫ్లోస్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. అది బ్లడ్ వెజల్స్లోకి ఫ్లో అవుతుంది. దాన్నే మనం closed type of circulatory system అంటాం. Such type of closed circulatory system is present in annelids, echinoderms, cephalopod mollusks ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆక్టోపస్ అండ్ ఆల్ ద హయ్యర్ చార్డేట్స్. వీటన్నిటిలో కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసి ఆర్థ్రోపోడ్స్లో, లోవర్ చార్డేట్స్ ఇలా వీటిలో చూస్తాం మనం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, నెక్స్ట్ ఇది క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసి అనెలిడ్స్లో, అనెలిడ్స్, ఎచినోడమ్స్, సిఫాలోపోడ్, మొలుస్క్స్ ఇలాంటి ఎనిమల్స్లో మనం క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూస్తాం అనమాట. ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ కెన్ మూవ్ 1 ml of blood from heart to a foot and back, which is approximately 2 meters. అండ్ ఇన్ అబౌట్ 60 సెకండ్స్లోనే హార్ట్ నుంచి ఫుట్కి అండ్ ఫుట్ నుంచి హార్ట్కి 2 meters ఏరియా ఉంటుంది. 60 సెకండ్స్లోనే ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇట్ వుడ్ టేక్ మోర్ దెన్ 60 years ఫర్ ద సబ్స్టాన్స్ టు మూవ్ అక్రాస్ దిస్ డిస్టెన్స్ బై డిఫ్యూజన్. ఒకవేళ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా అయితే 60 సెకండ్స్లో అయిపోతుంది కదా, అదే ప్రాసెస్ అనేది డిఫ్యూజన్ ద్వారా జరిగితే మీన్స్ బ్లడ్ ఫ్లోయింగ్ అనేది హార్ట్ నుంచి ఫుట్కి, ఫుట్ నుంచి హార్ట్కి విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 2 meters ఏదైతే జరుగుతుందో డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా దానికి టైం అనేది 60 years పడుతుందంట. లైక్ మనం ఈ యూనిట్ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. సర్క్యులేటరీ సిస్టమ్ ప్రాసెస్కి ముందు డిఫ్యూజన్ లైక్ ఆస్మోసిస్ ఇలాంటి ప్రాసెస్లో జరిగితే ఏంటి డిఫరెన్స్, సర్క్యులేటరీ సిస్టమ్తో జరిగితే ఏంటి డిఫరెన్స్ అని చెప్పి మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చూసాం. బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకుంటే బ్లడ్ వెజల్స్ అనేవి ఇఫ్ సపోజ్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తే దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. బ్లడ్ ప్రెషర్ అనేది ఈజ్ ఎ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది బ్లడ్
which is in the walls of the blood vessels. So pressure is developed due to the contraction of ventricles to push the blood the vessels. Here BP is usually measured in the upper arm. మనకి పైననే కదా అది లైక్ చుట్టి మనకి బీపీ టెస్ట్ చేస్తారు. సో ఎందుకు, యాజ్ ఇట్ వేరీస్ త్రూ అవుట్ ద బాడీలో లైక్ మొత్తంగా డిఫరెంట్ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అనేది. డాక్టర్స్ మెజర్ ద బీపీ విత్ ఎ డివైస్ కాల్డ్ స్పీచ్ మానోమెట్రీ. హియర్ ఆ డివైస్ తోటి బీపీని మెజర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 రీడింగ్స్ ఉంటాయి, సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ వచ్చేసి ఫర్ ఏ హెల్తీ యంగ్ అడల్ట్లో చూసుకుంటే 120 mm of Hg ఉంటుంది. సెకండ్ రీడింగ్ వచ్చేసి రెస్టింగ్ పీరియడ్ అనమాట. వెంట్రికల్స్ అనేవి ఎప్పుడైతే బ్లడ్తో రీఫిల్ అవుతాయో దాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. ఇక్కడ ఫర్ ఏ హెల్తీ యంగ్ అడల్ట్ will have around 80 mm Hg. Here the evolution of the transport circulatory system, మనం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబాలో చూసుకున్నట్లయితే ప్రోటోప్లాజం షోస్ న్యాచురల్ మూమెంట్స్. దిస్ మూమెంట్స్ ఆర్ కాల్డ్ బ్రౌనియన్ మూమెంట్స్. ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ అమీబాలో ఏదైతే మూమెంట్స్ జరుగుతున్నాయో ఫర్ లైక్ protoplasm shows natural movements were called as అని కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో దీస్ మూమెంట్స్ were called as Brownian movements because of which the nutrients and oxygen are distributed throughout the protoplasm equally. ప్రోటోప్లాజంలో ఈక్వల్గా ఏమేమి డిస్ట్రిబ్యూట్ అవుతాయంటే ఆ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ వచ్చేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అండ్ హియర్ నెక్స్ట్ వన్ ఈస్ ద పారాజోన్స్ లైక్ స్పాంజెస్ యూస్ సీ వాటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. నార్మల్గా పారాజోన్స్లో స్పంజెస్ వచ్చేసి సీ వాటర్ని ట్రాన్స్పోర్టేషన్కి యూస్ చేసుకుంటాయి. సిన్స్ ద న్యాచురల్ వాటర్ కరెంట్స్ ఆర్ నాట్ రియలబుల్ అండ్ అదే కాకుండా వాటర్ కరెంట్స్ అనేవి రియలబుల్గా ఉండవు కాబట్టి స్పంజెస్ అనేవి వాటి ఓన్ కరెంట్స్ని క్రియేట్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. లైక్ ఎలా, బై బీటింగ్ ఆఫ్ దేర్ ఫ్లజెల్లా అనే పార్ట్ని, దట్ వాస్ ద పార్ట్ విచ్ వాస్ ప్రెజెంట్ ఇన్ దేర్ బాడీ. సో ఇలా ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది పారాజోన్స్ లైక్ స్పంజెస్లో జరుగుతుంది అనమాట. అండ్ స్నిడారియన్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ విచ్ ఆర్ బెటర్ ఎవాల్వ్డ్ దాన్ స్పంజెస్ యాజ్ లైక్ హైడ్రా అండ్ జెల్లీ ఫిష్. ఇక్కడ మనకి స్నిడారియన్స్ వచ్చేసి పికప్ ద వన్ విచ్ ఈస్ ద కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ స్నిడారియన్స్ అని క్వశ్చన్ అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో హైడ్రా అండ్ జెల్లీ ఫిష్ అనేవి స్నిడారియన్స్ కిందకు వస్తాయి. వీటిలో డెవలప్డ్ బ్లైండ్ సాక్ లైక్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉంటుంది. దిస్ విల్ టేక్ అప్ ద ఫంక్షన్ ఆఫ్ డైజెషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ. ప్లాథిహెల్మింథీస్లో చూసుకున్నట్లయితే ఫాసియోలా హెపాటికా. ప్లాథిహెల్మింథీస్ అంటే లైక్ ఎలాంటివి ప్లాథిహెల్మింథీస్ అంటామంటే లైక్ ఫ్లాట్ వార్మ్స్ అనమాట. ఫ్లాట్ వార్మ్స్ వచ్చేసి పర్టికులర్గా ఇన్వర్టిబ్రేట్ ఎనిమల్స్ని ప్లాథిహెల్మింథీస్ అంటాం. అందులో ఎగ్జాంపుల్ ఫాసియోలా హెపాటికా తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది హైలీ బ్రాంచ్డ్ అండ్ ఇట్ సప్లైస్ డైజెస్టివ్ ఫుడ్ టు ఆల్ ద సెల్స్ డైరెక్ట్లీ. ఇన్ దీస్ ఎనిమల్స్ the excretory system used to collect the waste from each cell individually. ఇందులో ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది ప్రతి సెల్ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది ఈ టైప్ ఆఫ్ ఎనిమల్స్లో. ఇన్ దీస్ ఆర్గానిజమ్స్లో మోస్ట్ ఆఫ్ ది బాడీ అనేది డైజెస్టివ్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ తోటి ఆక్యుపై అయి ఉంటుంది అనమాట. ఎనిమల్స్కి వచ్చేసరికి విచ్ వేర్ బిలాంగింగ్ టు ద నెమాథిహెల్మింథీస్ మీన్స్ లైక్ రౌండ్ వార్మ్స్. అక్కడ ప్లాథిహెల్మింథీస్ అంటే ఫ్లాట్ వార్మ్స్ అనుకున్నాం కదా. సో నెమాథిహెల్మింథీస్ వచ్చేసి రౌండ్ వార్మ్స్ అనమాట. ద సూడోకోలం హ్యాస్ టేకెన్ అప్ ద ఫంక్షన్ ఆఫ్ కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్స్. ఎనిమల్స్లో రౌండ్ వార్మ్స్కి వచ్చేసరికి సూడోకోలం అనే పార్ట్ అనేది ఈ ఫంక్షన్ని చేస్తుంది. లైక్ ఏంటి, కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్స్. అనిలిడ్స్లో చూసుకుంటే ఫస్ట్ యూక్లియోమేట్ ఎనిమల్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ పుల్సటైల్ వెజిల్ to move the fluid and transporting medium the blood. Yellowish straw covered fluid portion after formation of the clot is serum. లైక్ ఏదైతే లిక్విడ్ పోర్షన్ ఉంటుందో బ్లడ్ క్లాటింగ్ తర్వాత అది ఎల్లోయిష్ స్ట్రా కలర్లో ఉంటుంది. దాన్ని మనం సెరం అంటాం అనమాట. ఇక్కడ అసలు బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్
ప్రోథ్రాంబిన్ ఏదైతే ఉంటుందో అది థ్రాంబోకినేస్ జరిగి థ్రాంబిన్గా చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది దేని మీద యాక్ట్ అవుతుంది, ఫైబ్రినోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థ్రాంబిన్ ఇట్ కన్వర్ట్స్ టు ఫిబ్రిన్. ఇదనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ రీడ్ వెరీ వెల్. నెక్స్ట్ చూద్దాం. నార్మల్లీ ద బ్లడ్ దట్ oozes from a wound clots in 3 to 6 minutes. But in some people due to vitamin K deficiency it takes more time. Generalga మనకి లైక్ ఇఫ్ ఎ పర్సన్ గాట్ wound, ఆ wound నుంచి బ్లడ్ అనేది 3 to 6 minutes వరకు లైక్ ఫ్లో అవుతుంది. బట్ కొంతమంది పీపుల్లో మనం అబ్జర్వ్ చేస్తే డ్యూ టు ల్యాక్ ఆఫ్ విటమిన్ కే డెఫిషియన్సీ ఉండడం వల్ల మేబీ అది ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది బ్లడ్ క్లాటింగ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మేబీ జెనెటిక్ డిజార్డర్ అయి ఉండొచ్చు, ఆల్సో డ్యూ టు జెనెటిక్ డిజార్డర్. ఇక్కడ బ్లడ్ అనేది ఇంజురీ తర్వాత క్లాట్ అవ్వట్లేదు కదా. సో ఈ టైప్ ఆఫ్ డిజార్డర్ని మనం ఏమంటున్నామంటే హిమోఫీలియా అంటున్నాం. హిమోఫీలియా ఇస్ ఎ కామన్ డిజార్డర్ in the children who have born from marriages between very close relatives. And also thalassemia and inherited disorder is also related to blood. లైక్ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అదేంటంటే ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్, లైక్ నేను రాసిన సెషన్లోనే వచ్చింది. ఎలా అడిగారంటే లైక్ బ్లడ్ డిజార్డర్స్ ఇచ్చేసి కింద ఆప్షన్స్లో లైక్ ఆడ్ వన్ అవుట్ ఇచ్చారనమాట. 3 ఏమో బ్లడ్ డిజార్డర్స్ ఇచ్చారు, మీన్స్ లైక్ బ్లడ్ రిలేటెడ్వి, అండ్ ఒకటి ఆడ్ వన్ అవుట్ ఉందన్నమాట. సో అలా ఇన్ ఆడ్ వన్ అవుట్ పిక్ చేయమని చెప్పి అలా అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ అబ్జర్వ్డ్ బై రూట్స్ అండ్ ఫుడ్ ప్రిపేర్డ్ బై లీవ్స్ ఆర్ సప్లైడ్ టు ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ బై వాస్కులర్ బండింగ్స్ హ్యావింగ్ జైలమ్ అండ్ ఫ్యూలిమ్. లైక్ ఇప్పటి వరకు మనం ట్రాన్స్పోర్టేషన్ లైక్ హ్యూమన్స్లో యానిమల్స్లో ఇలా చూసాం కదా. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్లో ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ రూట్స్ నుంచి వాటర్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో, ఫుడ్ ఏదైతే లీవ్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాయో అది రిమైనింగ్ పార్ట్స్కి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే త్రూ వాస్కులర్ బండిల్స్కి ఏవైతే జైలమ్ ఫ్యూలిమ్ అనే పార్ట్స్ ఉంటాయో వాటి ద్వారా వాటర్ కానీ ఫుడ్ కానీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి లైక్ ప్లాంట్కి ట్రాన్స్పోర్ట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జైలమ్ టిష్యూ ఏదైతే ఉందో అది పెరిపెరీ నుంచి సెంటర్కి డెవలప్ అవుతుందంట. అండ్ స్టెమ్లో చూసుకున్నట్లయితే ఇట్ ఫ్రమ్ సెంటర్ టు పెరిపెరీ ఇన్ ఈచ్ ఇన్ వాస్కులర్ బండిల్. అంటే లైక్ ఒక దాంట్లో ఒకలాగా లైక్ స్టెమ్లో వచ్చేసరికి ఒకలాగా డెవలప్ అనేది అవుతుందంట జైలమ్ టిష్యూ. అండ్ కమింగ్ టు ది హియర్ మనం కొన్ని మస్టర్డ్ సీడ్లింగ్స్ని కనుక లైక్ ఇది ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ మీరు చదువుకోండి. అండ్ ఎక్స్పెరిమెంట్ చదివిన తర్వాత లైక్ మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే ఆస్మోసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఆస్మోసిస్ అనేది ఆ వాటర్ని ఏదైతే రూట్ హెయిర్ నుంచి మూమెంట్ అనేది జరుగుతుందో అందులో ఆ రూట్ హెయిర్స్ నుంచి వాటర్ జైలమ్కి ఏదైతే మూమెంట్ అనేది జరుగుతుందో ఆస్మోసిస్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందన్నమాట. ఎవ్రీ లివింగ్ సెల్ యాక్ట్స్ యాజ్ అన్ ఆస్మోటిక్ సిస్టమ్. ప్రతి ఒక్క లివింగ్ సెల్ కూడా ఆస్మోటిక్ సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. ద సైటోప్లాజం లైనింగ్ ఆఫ్ ద సెల్ వాల్ యాక్ట్స్ యాజ్ ది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. సైటోప్లాజం అంటే సెల్ వాల్ యొక్క లైనింగ్ ఏదైతే ఉందో సైటోప్లాజంలో అది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్గా ఉంటుందన్నమాట. ఇలా ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి 9th క్లాస్లో ఫస్ట్ లెసన్లో చూస్తామన్నమాట. మనం ప్లాంట్ టిష్యూస్, యానిమల్ టిష్యూస్లో సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, ప్లాస్మా మెంబ్రెయిన్ని సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటామన్నమాట. సో అక్కడ కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకుంటాం. ఇక్కడ మెకానిజం ఆఫ్ వాటర్ మూమెంట్ ఇన్ ప్లాంట్స్లో వాటర్ మూమెంట్ యొక్క మెకానిజం చూద్దాం. నార్మల్గా దానికంటే ముందు 2 మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే ఒక ఫుల్లీ గ్రోన్ మెయిజ్ ప్లాంట్ కనుక తీసుకుంటే అది ట్రాన్స్పిరేషన్ లైక్ అది ఎంత ట్రాన్స్పైర్ చేస్తుందంటే పర్ వీక్కి 15 లీటర్స్ ట్రాన్స్పైర్ చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకర్ ఆఫ్ మెయిజ్ కనుక తీసుకున్నట్లయితే ఇట్ మే ట్రాన్స్పైర్స్ మోర్ దాన్
13 liters of water in a 100-day growing season. అలాంటి సీజన్లో 13 liters ఆఫ్ వాటర్ని పర్ లైక్ ఆ సీజన్లో ఇది ట్రాన్స్పైర్ చేయడం జరుగుతుంది అనమాట 1 acre ఆఫ్ మెయిజ్. నెక్స్ట్ వచ్చేసి వేర్ డూ దిస్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ వాటర్ వేపర్ కమ్ ఫ్రమ్. జనరల్గా ఇఫ్ సపోజ్ ఈ ఎక్స్పెరిమెంట్ కనుక మీరు చదివినట్లయితే ప్లాంట్కి లైక్ ట్రాన్స్పరెంట్ కవర్ అనేది ఏదైతే టైట్ చేసి హోల్డ్ చేసి పెడితే లైక్ ద నెక్స్ట్ డే మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ వీ కెన్ అబ్జర్వ్ టైనీ డ్రాప్లెట్స్ అరౌండ్ ది లీవ్స్. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఇవేంటి అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తే వీ నో దాట్ దిస్ టైప్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ త్రూ ద లీవ్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. సో ఈ యొక్క ప్రాసెస్ని ట్రాన్స్పిరేషన్ అంటున్నాం అనమాట. వాటర్ ఎవాపరేట్స్ త్రూ స్టొమాటో ఆఫ్ లీవ్స్ అండ్ లెంటిసెల్స్ ఆఫ్ స్టెమ్. వాటర్ అనేది స్టొమాటో నుంచి ట్రాన్స్పైర్ అవుతుంది ఇఫ్ సపోజ్ లీవ్స్ నుంచి అయితే. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేది ఎలా ఏ పార్ట్ నుంచి ఎవాపరేట్ అవుతుంది అంటే లెంటిసెల్స్ నుంచి ఎవాపరేట్ అవుతుంది. వెన్ ద లీవ్స్ ట్రాన్స్పైర్ దేర్ ఈస్ ఎ పుల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ద కంటిన్యూస్ కాలమ్స్ ఆఫ్ వాటర్ ఇన్ ది xylem vessels. The top ends of these vessels are surrounded by the leaves mesophyll cells which contain cell sap. So the water is continuous from the xylem vessels to the walls of the mesophyll cells from which it evaporates into the air sacs causing the pull. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ అబ్జర్వ్ అనేది ఆస్మోసిస్ ప్రాసెస్లో సాయిల్కి రూట్ హెయిర్స్ ద్వారా వెళ్తే లైక్ వాటర్ అనేది అబ్జర్వ్ అయితే నెక్స్ట్ ఇది జైలం వెజల్స్కి పాస్ అవుతుందంట త్రూ రూట్ అండ్ సిస్టమ్ ఇంటూ లీవ్స్. రూట్కి వచ్చేసరికి వెజల్స్ ద్వారా అండ్ స్టెమ్కి వచ్చేసరికి స్టెమ్ నుంచి లీవ్స్కి ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఆస్మోసిస్ ద్వారా. నెక్స్ట్ వాటర్ ఎవాపరేట్స్ అండ్ రిలీజెస్ టు అట్మాస్ఫియర్. తర్వాత ఎవాపరేట్ అయ్యి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. హియర్ ఫర్ ఓక్ ట్రీ కెన్ ట్రాన్స్పైర్స్ 900 liters ఆఫ్ వాటర్ వేపర్. ఓక్ ట్రీకి చూసుకున్నట్లయితే లిటరల్లీ అది 900 liters ఆఫ్ వాటర్ వేపర్ని ట్రాన్స్పైర్ చేస్తుందంట. మనం డిస్కస్ చేసుకున్న పాయింట్సే ఇక్కడ వాట్ వీ హ్యావ్ లర్న్లో లైక్ రివిజన్ లాగా యూజ్ అవుతాయి కాబట్టి మీరు క్లియర్గా అండర్లైన్ చేసినవి ఇంకెక్కువ చదువుకొని మొత్తం రివైజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఐ ప్రొవైడెడ్ టు యూ ద ఆన్సర్స్ ఫర్ ది back side of the every lesson, like fill in the blanks here I shown, and also as well as choose the correct answer. If suppose ఏ లెసన్ వెనకాలైనా అనెక్చర్స్ కనుక ఉంటే అనెక్చర్స్ కూడా అసలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఇందులో నుంచి కూడా బిట్ రావడం జరిగింది. రేసెస్ ఫ్యాక్టర్ గురించి బిట్ వచ్చిందనమాట. ఫస్ట్ టైం ఏ ఎనిమల్లో ఇది ఫౌండ్ చేశారు అని చెప్పి అడిగారు. సో ఇక్కడ వచ్చేసి యానిమల్ వచ్చేసి మంకీ అనమాట. ఇది మీరు చదివితే రేసెస్ ఫ్యాక్టర్ గురించి ఈజీగా అర్థమవుతుంది. దిస్ ఈస్ ఎ టెట్ 2026 ప్రీవియస్ బిట్ అనమాట. థాలసేమియా ఈజ్ ద కాజ్ డెఫిషియన్సీ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, హిమోగ్లోబిన్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ causing thalassemia. Here a group of inherited blood disorders characterized by mild to severe anemia. Thalassemia is a group of inherited blood disorders characterized by mild to severe anemia caused by hemoglobin deficiency in the red blood cells. Red blood cells లో hemoglobin deficiency ఉండడం వల్ల గ్రూప్ ఆఫ్ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, మైల్డ్ నుంచి సివియర్ అనేమియా వరకు. లైక్ అదొకటి ఏంటంటే థాలసేమియా. Individuals with thalassemia, the production of the oxygen carrying blood pigment hemoglobin is abnormally low. There are two main types of thalassemia, alpha thalassemia and beta thalassemia. In each variant, a different part of the hemoglobin protein is defective. Individuals with mild thalassemia may have used to experience the symptoms such as anemia, enlarged liver and spleen, increased susceptibility to infections, slow growth, thin and brittle bones and heart failure. And the next one, facts about this thalassemia is
Thalassemia is a serious inherited blood disorder. 4.5% of world population means 250 million suffering with thalassemia minor, and 35 million Indians are carriers of the abnormal gene for thalassemia. It is estimated that about 1 lakh infants are born with major hemoglobinopathies every year in the world. 10,000 to 12,000 thalassaemic children are born every year in our country. మన కంట్రీలో ఎవ్రీ ఇయర్ 10,000 నుంచి 12,000 వరకు లైక్ ఈ డిసీజ్ ఉన్న చిల్డ్రన్ పుడుతున్నారు అనమాట. సర్వైవల్ డిపెండ్స్ అపాన్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ కాస్ట్లీ మెడిసిన్స్. అలాంటి వాళ్ళకి లైక్ సర్వైవల్ ఎలా అయిపోయిందంటే రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మీద డిపెండ్ అయ్యి కాస్ట్లీ మెడిసిన్స్ మీద వాళ్ళ సర్వైవల్ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. Thalassemia can be prevented by awareness, premarital or preconceptual screening followed by an antenatal diagnosis is required. And so దీనికి ప్రివెన్షన్ అనేది ఎలా అంటే దీని మీద అవేర్నెస్ ఉండాలి అండ్ బిఫోర్ ప్రీమారిటల్ ఆర్ ప్రీకన్సెప్షువల్ స్క్రీనింగ్ టెస్ట్స్ అనేవి చేయాలన్నమాట. అండ్ దట్ వాజ్ ఫాలోవర్డ్ బై ది యాంటీనేటల్ డయాగ్నోసిస్ కూడా రిక్వైర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్. థాలసీమియా ట్రీట్మెంట్ వచ్చేసి ఇట్ షుడ్ బి డయాగ్నైజ్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ గ్రోత్ రిస్ట్రిక్షన్, ఫ్రగైల్ బోన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. ఇది ముందుగానే డిటెక్ట్ చేయడం వల్ల మనం దాని యొక్క సివియారిటీని తగ్గించవచ్చు. లైక్ దాని నుంచి వచ్చే సిమ్టమ్స్ లైక్ దాని గ్రోత్ని, ఫ్రగైల్ బోన్స్, ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో ఈజీగా డయాగ్నైజ్ చేయొచ్చు అనమాట ముందు ప్రివెంట్ చేస్తే. అండ్ అంటే ఇవన్నిటిని కూడా మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు ఈ సిమ్టమ్స్ కూడా డిటెక్ట్ చేయడం వల్ల. ద ఇన్ఫెంట్స్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ హిమోగ్లోబిన్ అనేది 70% కంటే తక్కువ ఉన్నా లేకపోతే చైల్డ్ షోస్ సైన్స్ ఆఫ్ పూర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులర్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అంటే ఈ 2 పర్సన్స్కి కూడా హెచ్బి 70% కంటే తక్కువ ఉన్నప్పటికీ లేకపోతే చిల్డ్రన్కి ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా వీళ్ళకి ట్రీట్మెంట్ వచ్చేసి రెగ్యులర్ ట్రాన్స్ఫ్యూషన్ అనమాట. అకార్డింగ్ టు ది WHO, the aim of this treatment is to retain a median hemoglobin value of 115 to 120 grams per liter. ఈ ట్రీట్మెంట్ వచ్చేసి మీడియం హిమోగ్లోబిన్ వాల్యూ 115 to 120 grams per liter ఉన్నది ఇవ్వడం అకార్డింగ్ టు WHO యొక్క ఎయిమ్ అనమాట. దిస్ కెన్ యూజువల్లీ బీ అచీవ్డ్ బై క్యారింగ్ అవుట్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఆఫ్ concentrated red blood cells at intervals of every 3 to 4 weeks. అంటే 3 to 4 weeks ఒకసారి రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేవి క్యారీ చేయాలన్నమాట, అంటే ఇస్తారనమాట. టుడే థాలసీమియా మేజర్ కెన్ బి క్యూర్డ్ బై స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల కూడా మేజర్గా థాలసీమియాని ప్రజెంట్ మనం క్యూర్ చేయొచ్చు. A prerequisite is usually that the affected individual who has siblings with identical tissue type HLA type. A transplantation of blood stem cells referred to as a bone marrow transplant can be carried out. And if suppose infect అయిన పర్సన్కి సిబ్లింగ్ కనుక ఉంటే వాళ్ళకి విత్ ఐడెంటికల్ టిష్యూ టైప్ HLA టైప్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారనమాట వాళ్ళని క్యూర్ చేయడానికి. దీన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ దిస్ వీడియో. సో ప్లీజ్ మీరంతా సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు అన్నీ అందించగలను. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.